క్రియలు కొనియాడుతున్న స్త్రీ. నిజానికి ఇది స్త్రీల క్రిస్మస్ అనమాట. అంటే స్త్రీలు ఎట్టిచ్చారట. బయట అయితే వాళ్ళు అలాగే బోర్డు పెట్టుకునేవారు, ఏ క్రిస్మస్ అని, స్త్రీల క్రిస్మస్ అని. కానీ మన వాక్యం కదా నేర్చుకుంటాం, ప్రదాపర్శిక. అందుకనే స్త్రీకి సంబంధించిన అంశాన్ని ఇవ్వండి అని అడిగితే ఈ అంశాన్ని ఇచ్చారు. మీరు చాలా జాగ్రత్తగా వాక్యం వినండి. కేవలం స్త్రీలకే కాదు, ఇది పురుషులకి కూడా. స్త్రీ అనగానే రోజున్న సమాజం, ఒకప్పుడు పూర్వం ఏమనేవారు అంటే, స్త్రీ అనగానే వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకున్న తర్వాత అత్తవారింటికి వెళ్ళిపోయి వంటలు చేయాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఏమండి, ఇంకా ఆ కుటుంబానికి సేవ చేసుకోవాలి. ఇది ఒకప్పుడు స్త్రీ. తర్వాత కాస్త నవీన సమాజం ఏర్పడిన తర్వాత ఏం చెప్పారంటే, ఆ బాక్స్ పెంచండి. హలో, సమాన హక్కులు కావాలి, మమ్మల్ని అణిచేశారు, మమ్మల్ని తొక్కేశారు, కనుక మేము ఉద్యమాలు చేస్తాం. ఉద్యమాలు చేసి మేము పురుషుడితో పాటు మాకు సమానంగా ఏం కావాలి, ఉద్యోగాలు కావాలి, అవకాశాలు కావాలి, అసెంబ్లీలో కూర్చునేది మీరేనట్టు మాకు కూడా సీట్లు ఇవ్వండి, మేము కూడా ఎక్కడ కూర్చుంటాం, అసెంబ్లీలో కూర్చుంటాం, ఆఫీసుల్లో మీతో పాటు మేము కూడా ఉద్యోగాలు చేస్తాం, మేమేం తక్కువ కాదు అన్నారు. మంచిదే. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, స్త్రీగా జన్మించింది దేవుడు కదండి. స్త్రీ జన్మ అపురూపమైన జన్మ. ఒక రకంగా చెప్పాలి అంటే, దేవుడు కోరుకున్న కన్నబిడ్డల్ని గర్భంలో మోసే గొప్ప భాగ్యం కలిగిన జన్మ. పురుషుడు మొయ్యుడు బిడ్డని, ఎవరు మోస్తారు? స్త్రీ మోస్తుంది. చాలా గొప్ప జన్మ, చాలా గొప్ప జీవితం స్త్రీది. కానీ ఇక్కడ పొరపాటు ఎక్కడ జరిగింది అంటే, స్త్రీని దేవుడు నిర్మించినప్పుడు స్త్రీకి ఇచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, స్త్రీ జన్మించిన దేవుడు ఏవైతే బాధ్యతలు ఇచ్చాడో, దైవ బాధ్యతలు మరిచింది. సామాజిక బాధ్యతల విషయంలో మాత్రం పోరాటాలు మొదలుపెట్టారు. మేము సమానమే పురుషులతో, మాకు రిజర్వేషన్స్ ఇవ్వండి, మాకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి, ఎంపీలను చేయండి, మంత్రులను చేయండి, ఉద్యోగాలు ఇవ్వండి, చదువులు చెప్పించండి అని సామాజిక జీవితం, లోక సంబంధమైన జీవితంలో పోరాటాలు చేసి స్థానాన్ని కోరింది. కానీ స్త్రీగా జన్మించిన దేవుడు స్త్రీకి ఇచ్చిన బాధ్యతలు ఏమైనా జ్ఞాపకం పెట్టుకుందా? స్త్రీ అనగానే మీరు ఎవరు బాధపడకూడదో మాట అంటాను. ప్రతిదానికి ఏడుస్తారండి, అవునా కదా? చెప్పండి ఆడపిల్లలు. ప్రతిదానికి కళ్ళలోంచి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. దేవుడు ఏమంటున్నాడు చూడండి, మిమ్మల్ని ఆడమంటున్నాడు, వద్దంటున్నాడు చూడండి. నేను బైబిల్ బాగా చదువుతానండి. ఇట ఆడపిల్లల్ని ఆడొద్దని కూడా దేవుడు చెప్పాలా అనిపించింది, చెప్పాడు. ఎందుకంటే ఊ అంటే ఏమవుతాయి? కులాయిలు ఓపెన్ చేస్తారు. ఇంకా ఆ కన్నీళ్ళు చూసిన అవతల మగపిల్లోడికి ఇక మనసులా ఉండదు. ఆడపిల్లలు ఏడిస్తే ఎలా ఉంటుందండి? రకరకాల బాధలు. దేవుడు ఏమంటున్నాడు? బైబిల్ తీయండి, మిమ్మల్ని ఆడొద్దు అంటున్నాడు ఆడపిల్లల్ని. ఇర్మియా గ్రంథం తీయండి, 31వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఏమంటున్నాడు? యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇదేటట? ఆజ్ఞ అన్నాడా? ఏదో అలా చెప్తున్నాను, వీలైతే పాటించండి అన్నాడా? ఆజ్ఞ. ఆడపిల్లలందరితో చెప్తున్నాను. మళ్ళీ ఈ ప్రసంగం లైవ్ రికార్డ్ అవుతుంది, మళ్ళా రేపు చూడాలి. మీరు ఏడుస్తున్న ప్రతిసారి వీడియో వేసుకోవాలి. ఇది ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడట. ఏమని? యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరకొనుము. ఏం చేయద్దంటున్నాడు? ఏడవక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము.
ఎందుకంటే నువ్వు అంటే ఓపెన్ చేస్తావు నాకు తెలుసు. ఏమండి ఏం దేవుడండి, ఏమండి ఆడపిల్లని ఏం చేద్దంటున్నాడు? కన్నీళ్లు విడుచుట మానుము, ఏడవటం మానే తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నీ వెనక నీ తండ్రి ఉన్నాడు కదా, నీ దేవుడు ఉన్నాడు కదా, నిన్ను కన్నది ఆయన కదా, నీ బాగోగులు చూసేది ఆయన కదా. ఏమండి మీరు ఇది చదువుతున్నప్పుడు ఏమండి ఈ స్త్రీల గురించి అని మాకు ఎలా చెప్తారండి అంటారేమో, అంతే కదా? ఎవరైనా ప్రశ్న అడుగుతారు ఇది స్త్రీ గురించి అని ఎక్కడ ఉందని అంటే 15 వచనం చదివించాలి. అప్పుడు మీకు టైం అయిపోద్దని ముందుకు వెళ్ళిపోయాను. ముందు 15 చదవండి పైన. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఆలకించండి, రామాలో అంగలార్పు మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి, రాహేలు అంటే ఎవరు? స్త్రీ అండి. రాహేలు సంతానం. అందరూ ఆడపిల్లలు ఏడుస్తున్నారట, ఏడుస్తుంది. అప్పుడు 16కి వెళ్ళేసరికి అంటున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై. అడలం చేయండి, నీ క్రియ. నువ్వు ఏడవటం మానేసి నువ్వేం మొదలు పెట్టాలి? పని మొదలుపెట్టు, పని చేయి, పని చేయి. జాగ్రత్తగా వినండి, ఏం చేయమంటున్నాడు? నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చేదరు. ఆ రోజు స్త్రీకి కష్టం వచ్చి ఏడుస్తుంటే అంటున్నాడు, అమ్మా నువ్వు ఏడవటం మానేయి, కన్నీళ్లు విడవటం మానేయి. ఇవి మానేసి నీ క్రియ సఫలమవుతుంది, నీ పని సఫలమవుతుంది. దేవుడు నీకు ఏదైతే బాధ్యత పని అప్పగించాడో ఆ పనిలో ఉండు అంటున్నాడు. ఎవరితో చెప్పాడండి మాటలు? స్త్రీతో చెప్పాడు. ఒక మాట అడుగుతాను మీకు, కొత్తవారు కూడా ఉన్నారు కనుక ఆలోచించాలి. మొట్టమొదటి స్త్రీ ఎవరు చెప్పండి? ఈ సృష్టిలో మొట్టమొదటి స్త్రీ ఎవరు? అవ్వ. అసలు అవ్వమ్మని దేవుడు ఎందుకు చేశాడని బైబిల్లో ఉంది. ఆదాముకు సాటి అయిన సహకారి. ఇంతకీ ఆదాముకు సాటి అయిన సహకారి అంటే ఆదాము ఏం పనిలో ఉన్నాడు? అప్పటికి దేవుని పనిలో ఉన్నాడు. ఏదైనా తోటని సేద్యపరుస్తున్నాడు, ఒంటరిగా. ఓ పక్క జంతువులకు పేర్లు పెట్టే పనులు, వ్యవసాయం చేసే పనిలో ఉన్నాడు. కనుక ఆదాముకు పనికి సహాయమట. ఎవరు? స్త్రీ, అవ్వమ్మ. అంటే అసలు స్త్రీ పుట్టుకే లోతుల్లోకి వెళ్ళి మూలాల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తుంటే అసలు దేవుడు ఆవిడని పుట్టించిందే భర్త దేవుడి పని చేస్తుంటే భార్య ఎలాగుండాలి? సాటి అయిన సహకారిగా ఉండాలి. ఇంకో మాట చెప్తాను, కుటుంబం యొక్క నడతలను బాగుగా కనిపెడుతూ ఉండాలి. స్త్రీకి దేవుడిచ్చిన ఒక పరిపూర్ణమైన బాధ్యత ఇది. బాగా వినండి, ఇది స్త్రీకి ఇచ్చిన దేవుడిచ్చిన పనండి. గృహ పరిపాలన. కుటుంబం దేవుడిలో నిలబడుతుందా? నా పిల్లలు దేవుడిలో ఎలా ఉంటున్నారు, నా భర్త దేవుడిలో ఎలా ఉంటున్నాడు అని కుటుంబాన్ని అంతా కూడా కాపాడుకుని కట్టుకునే బాధ్యతట స్త్రీది. ఆ బాధ్యత, ఆ భారము స్త్రీకే అప్పగించాడు దేవుడు. భర్త లోకంలోనికి వెళతాడు పని చేయడానికి, లేదా ఏదో వ్యాపకం మీద బయటికి వెళతాడు. వెళ్ళిన భర్తను లోకం లాగేస్తుంది. లేదేదో చెడు సహవాసాలకో చెడు అలవాట్లకో భర్త ఏమైనా బానిసైపోతాడేమోనని కళ్ళన్నీ భర్త పైన, కళ్ళన్నీ పిల్లల పైన పెట్టుకుని తన కుటుంబాన్ని దేవుడిలో కట్టుకోవలసిన బాధ్యత ఇచ్చాడు దేవుడు స్త్రీకి. ఈ బాధ్యతలన్నీ స్త్రీ ఎప్పుడో మర్చిపోయింది. మా కుటుంబం దేవుడిలో ఉంటుందా లేదా, నా భర్త ఏంటి, నా పిల్లలు ఏంటి అని కుటుంబాన్ని దేవుడిలో కట్టుకునే పనుడు ఎప్పుడో పక్కకు పెట్టారు క్రైస్తవులు. లోకంలో ఒకరిగా మారిపోయి లోక సంబంధమైన వాటి కోసం స్త్రీ పోరాటాలు చేస్తుంది. పిల్లరా, క్రియలు కొనియాడుతున్న స్త్రీ అంటే దేవుడు నీకు అప్పగించిన క్రియలు, పనులు నువ్వు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా క్రియలే స్త్రీని కొనియాడతాయట. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం అందరు తీయండి బైబిల్లో. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇదే టైటిల్ అండి. మీరు బాగా ఆలోచించండి, రాసుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. చేసిన పనిని బట్టి అట్టి దానికి
ప్రతిఫలమియ్యదగును. దేవుడట దేనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడట? చేసిన పనిని బట్టి. అండర్లైన్ చేయండి. ఇది స్త్రీ గురించే. మళ్ళీ స్త్రీ పని చేయాలి. పని చేయడం అంటే నేనే వెళ్తాను కదండి ఉద్యోగానికి అంటున్నారేమో. ఆ పని గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంటా. కుటుంబం పట్ల దేవుడు నీకు అప్పగించిన పని, కుటుంబం పట్ల దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలు. బాగా వినండి. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇది చూడండి అసలు నిజంగా ఎంత బాగుందో. ఆమె పనులు ఆమెను కొనియాడును. అంటే ఇప్పుడు నిన్ను స్పెషల్గా ఎవరో మనుషులు కొనియాడవలసిన అవసరత లేదట. లేదంటే ఇక్కడ దేవుడు కొనియాడతాడు అని కూడా లేదు ఇక్కడ. నువ్వు దేవుడు చెప్పిన పనిని చెప్పినట్టుగా నువ్వు చేస్తేనట నీ పనులు నిన్ను కొనియాడతాయట. నీ పనులు నీకు ఘనతను తెస్తాయట. నీ పని అటు పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నీకు జీతం ఇచ్చి నీ పనిని బట్టి నీ కుటుంబం సంతోషంగా ఉండి, నీ కుటుంబం ఆనందంగా ఉండి, నీ పనులే నీకు కిరీటంగా మారిపోతాయి అన్నాడు. మీకు ఆడపిల్లలందరి గురించి ఒక సామెత పెట్టారు, మీకు ఎంతమంది తెలుసోలేదో. ఇంటిని చూసి ఇల్లాలు అలాంటిదో చెప్పొచ్చు అన్నారు. తెలుసా మీకు ఈ సామెత? ఏటట? ఇంటిని చూసి ఇల్లాలు ఎలాంటిదో చెప్పొచ్చట. అదేంటి సామెత? మీకు ఏమర్థమైంది దాంట్లో? ఎవరైనా ఇంటికి వచ్చేసరికి ఇల్లు శుభ్రంగా ఉందనుకోండి, ఇల్లాలు సూపర్ అండి అంటారు. ఆ చీపురు ఎదురుగా కనబడి, ఆ పాస్ ఎదురుగా కనబడి, సామాన్లు ఇంటి నిండా పడి, ఇంట్లోకి రాగానే గబ్బు వాసన వస్తుంది అనుకోండి ఇల్లు. ఏమన్నా నిజంగా చెప్పండి, ముందు వచ్చిన వాళ్ళు తిట్టుకునేది ఎవరిని? పురుషుడిని ఏమనరండి, బయటకు పనికిపోయి వస్తాడు. ఇంట్లో ఉండి ఏం చేస్తుంది ఇవిడ? మీకు తెలుసు కదా ఇది. ఇక్కడ ఈ సామెతలో పరమార్థం మీరు పట్టేస్తే, ఇంటిని చూసి ఇల్లాల గురించి చెప్పొచ్చు అంటే ఆ ఇంటిలో ఆమె చేసిన పనులను బట్టి ఆమె గురించి చెప్పొచ్చట. ఈ బొడ్డోడిని బయట కట్టుకోండి బాబు, వాళ్ళ నాన్నకి ఇచ్చేయండి. బయట వాళ్ళ నాన్నకి ఇచ్చేయండి. ఇదే వైర్లో లాగేస్తాడు ఇక్కడ. ఇది మనుషులు దేనికి పెట్టారు ఈ సామెత అంటే, ఏదో ఇంట్లో ఉన్న పనుల గురించో, శుభ్రం గురించో, ఇంట్లో ఉన్న వసతుల గురించో ఈ సామెత పెట్టారు. ఏమంటే ఇల్లు శుభ్రంగా ఉందంటే ఆవిడ మంచిదండి అన్నారు. అంటే అక్కడ కూడా మీరు ఆలోచిస్తే ఆమె క్యారెక్టర్ని కానీ, ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని కానీ అక్కడ డిసైడ్ చేస్తున్నది ఏంటి చెప్పండి? మళ్ళా ఈ సామెతను మీరు ఆలోచించినా ఏది డిసైడ్ చేస్తుంది? పని. ఆవిడ ఇంట్లో చేసిన పని, ఇంటి కోసం ఆవిడ పడుతున్న కష్టం, అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ దేవుడి మాట మీరు ఆలోచిస్తే, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. పని కొనియాడుతుందట. పని కొనియాడటం ఏంటండి? పని ఘనతను తేవటం ఏంటండి? పనులు కొనియాడతాయట. ఆమె చేసిన పనులు ఆమెను కొనియాడతాయి అన్నాడు. ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎప్పుడు కూడా ఒక మాట రాశాడంటేనండి, అది చాలా బలమైన మాట అండి. అది ఖచ్చితంగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళ జీవితంలో తప్పక నెరవేరుతుంది దేవుడి మాట. నువ్వు నేను చెప్పినట్టుగా నువ్వు పని చేయమ్మా, ఆ పనులు నిన్ను కొనియాడతాయి, నిన్ను గొప్పదాన్ని చేస్తాయి అన్నాడు. స్త్రీని గొప్పగా చూడాలనుకుంటున్నాడు దేవుడు. తన కుమార్తె కదండి, కోరుకున్న కారణ జన్మురాలు కదా, పరలోకంలో కన్నతండ్రికి బిడ్డ కదా, నువ్వు ఘనంగా కనపడాలి అన్నాడు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆమె పనులు ఆమె కొనియాడును అంటే, లోకంలో స్త్రీల గురించి మనుషులు ఏం మాట్లాడుకుంటారో మీకు తెలియదు కాదు. మంచి స్త్రీలు ఉంటారు, కుటుంబాన్ని చక్కగా పాలించుకునే స్త్రీలు ఉంటారు. లోకాశల్లో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే స్త్రీలు ఉంటారు. లోకం కొరకు ఏమంటే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు, కుటుంబాలు నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. స్త్రీలు ఎన్ని రకాలుగా ఉన్నారో ఏమంటే మీకు తెలియదు కదా. మీరు బ్రతుకు జట్కా బండి చూసారంటే అన్నీ తెలుస్తాయి మీకు. అన్ని టీవీల్లోనూ వస్తున్నాయి ఆ జట్కా బండ్లు అన్నీ. ఇయే పంపులు, గొడవలు, రచ్చబండ ఒకటి, ఇప్పుడు ఏదో వస్తుంది ఇంకోటి కొత్తదే, ఎవరో కూర్చుంటున్నారు. రాజశేఖర్ గారు వాళ్ళ భార్య ఒకటి చేసింది, జీవిత గారు, రకరకాల ప్రోగ్రాం, రోజా గారు ఒక ప్రోగ్రాం చేసేది. ఇవన్నీ ఏంటంటే ఆడపిల్లలు సంసారాలు, కుటుంబాలు పాడైపోతే వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్గా టీవీలో కూర్చోబెడుతున్నారు. స్త్రీ గురించి దేవుడు కన్నా కలలండి.
అమ్మ నువ్వు నేను చెప్పినట్టుగా నువ్వు గనక చేసావంటే అసలు నీ ఘనత నీ కీర్తి ఖండాలు దాటిపోతుంది అన్నట్టు. నీ క్రియలే నీకు కిరీటం అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు చేసే పనే నీకు కిరీటం, నీ పనే నిన్ను కొనియాడుతుంది అన్నాడు. ఇంతకీ ఏ స్త్రీ గురించి ఇది మాట్లాడుతున్నాడు? ఏ స్త్రీ యొక్క క్రియలు ఆమెను కొనియాడతాయి? ఇంతకీ క్రియలు కొనియాడాలంటే ఆ స్త్రీ చేయవలసిన పనులేంటి? ఇవన్నీ చదవాలి ఇప్పుడు, ఇవన్నీ నేర్చుకోవాలి ఇప్పుడు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఒక స్త్రీ ఆమె క్రియల వలన కొనియాడబడుతుందని దేవుడు చెప్పినప్పుడు ఏ క్రియలు చేస్తే కొనియాడబడుతుంది? మీకు స్త్రీలు అనగానే ఇన్స్పిరేషన్ అండి, నేను కించపరచడం లేదు కానీ అర్థం కావడానికి మీకు చెప్తున్నాను. ఉక్కు మహిళ అని ఒక ఆవిడని పిలిచేవారు మన భారతదేశంలో. ఎవరో చెప్పండి, ఎవరు? ఇంకా చెప్పండి, ఎవరు? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ గారికి ఉన్న మరో పేరేంటో తెలుసా? ఉక్కు మహిళ అనేవారు. అంటే ఒక స్త్రీ అయి ఉండి రాజకీయాల్లో పీక్కి వెళ్ళిపోయి ఒక ప్రధానమంత్రి అయిపోయింది అని ఆవిడ గురించి ఒక పక్క చెప్పుకున్నారు. ఇక్కడ మీరు రెండో వర్షన్ ఆలోచిస్తే ఆవిడ గురించి మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా అండి? ఇప్పటికీ లోకం మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు మాత్రమే ఆవిడ గొప్పదని చెప్తారు, కానీ ఆపోజిషన్ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా ఆవిడ గురించి? ఎమర్జెన్సీ అని ఒక భయంకరమైన చట్టం తెచ్చింది ఆవిడ. ఆ చట్టాన్ని ఇప్పటికీ జ్ఞాపకం చేస్తూ ఆవిడ కించపరుస్తూ ఉంటారు. నేను ఇవి ఎందుకు చెప్పానంటే, లోకంలో నువ్వు ఏదో సాధిస్తే ఒక వర్గం నిన్ను కొనియాడుతుందేమో, ఒక వర్గం మంచిది అంటదేమో, ఒక వర్గం ఏదో నేను గొప్పగా చూస్తుందేమో, మరొక వర్గం మాత్రం మనిషిని ఏం చేస్తుంది? తోలనడుతుంది. ఎందుకంటే లోకం ఎలాంటిది అంటే మంచిని ఎప్పుడు మంచిని మాత్రం స్పష్టంగా ఒప్పుకోవడానికి సిద్ధపడదు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట చూడండి, ఇది ఇప్పుడు ఈ మాట చూడండి. నువ్వు గనక నేను చెప్పిన క్రియలు చేసావంటే నిన్ను ఖచ్చితంగా కొనియాడతారు, నీకు ఇంకా డోకా ఉండదు అన్నట్టే. అందుకే ఏం చేయాలి స్త్రీ అంటే, మీరు ఇదే అధ్యాయంలో 10వ వచనం, ఇప్పుడు మనం ఎంత చదువుకున్నది? 31. ముందు మీరు 10వ వచనం నుంచి చదువుకుంటూ రావాలి. ఆ వచనాలన్నీ చదివితే స్త్రీ చేయవలసిన పనులేంటో స్పష్టంగా రాశాడు. ఆ పనులన్నీ నీకు అర్థమైతే, ఆ పనులలో దేవుడు చెప్తున్న సారం నీకు అర్థమైతే, స్త్రీ ఖచ్చితంగా తన క్రియలతో కొనియాడబడుతుంది. తన కుటుంబాన్ని కట్టుకుందండి, తన కుటుంబాన్ని నిలబెట్టుకుందని అని భూమి మీద మనుషులు ఆ క్రియల చొప్పున కొనియాడతారు. పరలోకంలో ఉన్న కనతండ్రి నిన్ను పుట్టించిన దేవుడు కూడా ఆ స్త్రీని కొనియాడతాడట. స్పష్టమైన బాధ్యత స్త్రీ పైన మోపుతున్నాడు దేవుడు. ఏంట బాధ్యత అంటే, మీరు ఇదే అధ్యాయంలో 11వ వచనానికి వచ్చేద్దాం. 11వ వచనం, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును అన్నాడు. ముందు భర్తకి భార్య పైన ఏముండాలి? నమ్మకం. నమ్మకం అంటే అర్థమేంటి చెప్పండి? నమ్మకం అంటే అర్థమేంటి? ప్యాంట్లో నేను 1000 రూపాయలు పెడితే 1000 రూపాయలు ఉంటాయి. నమ్మకం ఉందనుకోండి, ప్యాంట్లో ఉంటాయి. లేదంటే ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయి చెప్పండి? పొద్దున ఆయన క్యాష్ జేబులో ఉంటే చోరీ అయిపోతుందని అర్జెంటుగా ఎవడికో ఇచ్చి ఫోన్పే కొట్టించేసుకుంటాడు. ఎందుకు? ఫోన్పేలో ఉంటే ఎవరు తీరు. ఇది నేను మిమ్మల్ని కించపరచడానికి ఏదో చెప్పటం లేదు. నేను 1000 రూపాయలు ఇంట్లో పెడితే ఇంట్లోనే ఉంటాయి. నేను ఒక 10 రూపాయలు ఎక్కడైనా పెడితే అక్కడే ఉంటాయి. నేను ఏదైనా ఒక వస్తువు అక్కడ పెడితే అక్కడే ఉంటాయి. ఇది ఫైనాన్షియల్ పరంగా చెప్తున్నాను. ఇక వ్యక్తిగత జీవిత పరంగా నమ్మకం. నేను ఏది చెప్తే అది చేస్తుందండి, నేను ఏదంటే అదేనండి. ఈ నమ్మకం స్త్రీ అట భర్తకు కలిగించాలి. మన మీద ఎప్పుడు భర్తకు అనుమానం ఉండకూడదు. భర్తకే కాదు, మన మీద ఎవరికి ఏమి ఉండకూడదు? అనుమానం ఉండకూడదు. నమ్మకం అంటే ఆ స్త్రీ క్యారెక్టర్లో దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే నమ్మకం. నమ్మకాన్ని కలిగించావా? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచాడు. ఇంకోటి చెప్తాను, నమ్మకం అనగానే భార్య కదా, ప్రేమిస్తాడు, నమ్ముతాడు. నమ్మి ఏదో ఒక సీక్రెట్ చెవిలో వేస్తాడు. వేసి అమ్మ ఎవరితోనూ చెప్పొద్దమ్మా అంటాడు. ఎంతమంది స్త్రీలు భర్త ఎవరితోనూ చెప్పొద్దన్నాడు కనుక నేను చెప్పను అని ఎంతమంది దాచుకుంటారు చెప్పండి?
మీరు ఓపెన్గా మాట్లాడండి. మేము దాచుకుంటామని వాళ్ళు చేయొద్దండి. ఒక చెయ్యే, 2, ఇక అందరూ ఎత్తుతారు, ఎందుకులే పోయిందని. మీరు దాచుకోరని దేవుడు చెప్పాడు. చేతులెత్తిన వాళ్ళంతా అబద్ధం ఆడారు. నాకు బైబిల్ తప్ప ఏం రాదండి, మళ్ళా చెప్తాను నేను. నీ భార్య యందు నీ పెదవులను ఏం చేయమన్నాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి మీరు, చేతులెత్తిన వాళ్ళు. ఖచ్చితంగా అది ఎక్కడో ఒక చోట ఆవిడ ఏం చేసేస్తుంది? ఓపెన్ చేస్తుంది నాయన. కనుక కొంచెం భార్యతను వెలగుండాలి, జాగ్రత్తగా ఉండాలి. మాట నమ్మకం ఉంటుందా? ఫైనాన్షియల్గా నమ్మకంగా ఉన్నారా? ప్రతి క్రియలోనూ మీరు ఒకవేళ మీ భర్తకి నమ్మకాన్ని గనక కలిగిస్తే, ఆ నమ్మకం భర్త హృదయంలో గనక నిలబడితే ఆవిడకు వచ్చే ఘనత అంతా ఇంత కాదు. మీకు తెలుసో తెలీదో ఇది? భర్త మాట్లాడుతున్న ప్రతి చోట మాట్లాడతాడు ఈవిడ గురించి. ఏమన్నా తెలుసా? నా భార్య మీద నాకు చాలా నమ్మకం అండి. ఘనత, క్రియల్లో వచ్చే ఘనత మామూలుగా ఉండదు. ఇది మాటలతో వచ్చేది కాదు. దేంతో వస్తుంది చెప్పండి? క్రియలతో. మళ్ళా చదువుతాను 11వ వచనం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఎందుకంటే కుటుంబాన్ని పెంచుకోవాలి, పోషించుకోవాలి కదండి. ఫైనాన్షియల్ మ్యాటర్లో అతనికి తలపోటు ఉండదట. ఈ భార్య గుణవతి అయితే, వాక్యం నేర్చుకున్నవాడైతే, దేవుడికి భయపడే ఆవిడైతే, ఒక్క లక్షణం చెప్పాడు ఇక్కడ. ఎక్కడ? 11వ వచనంలో. 12కి వెళ్ళిపోయేసరికి చూడండి ఏమంటున్నాడు. ఆమె తాను బ్రతుకు దినములన్నిటియు అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఏమండో మాట్లాడుతానండి, ఇది మీ గురించి కదలండి. మీరు ప్రభులోకి వచ్చారు, మీరు ఏం చేయరు నాకు తెలుసు. బయట చాలా మంది స్త్రీలండి భర్తలకి అపకారాలు చేస్తున్న స్త్రీలు లేరా? ఎంతటి భయంకరంగా క్రూరులుగా మారిపోయారు భార్యలు అంటే. ఆస్తి కోసం భర్తను చంపే వాళ్ళు ఉన్నారు, ఆస్తి కోసం పిల్లల్ని చంపే వాళ్ళు ఉన్నారు, అక్రమ సంబంధాల కోసం ఏమండి భయంకరంగా కుటుంబాన్ని నాశనం చేసే వాళ్ళు ఉన్నారు. లేరా బయట? అంటే ఇప్పుడు తనను నమ్మిన తన భర్తకి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? కీడు. కానీ గుణవంతురాలు అలా ఉండకూడదట. తన భర్తకి ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయకూడదట? కీడు చేయకూడదు. అతనికి ఎలాంటి అగౌరవపరిచే కార్యక్రమాలు కానీ, అతని మర్యాదను తగ్గించే కార్యక్రమాలు కానీ, అతన్ని కించపరిచే కార్యక్రమాలు కానీ, పబ్లిక్లో సమాజం మధ్యలో అతని పరువు తీసే కార్యక్రమాలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గుణవంతురాలైన భార్య చేయకూడదు అన్నాడు. భర్త పరువును కాపాడితే తన పరువును తాను కాపాడుకున్నట్టే. నేను చెప్పాను చాలాసార్లు. ఎందుకంటే వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు కాదు, ఏమన్నాడు? ఒక్క శరీరం అన్నాడు కదా. ఇప్పుడు ఒక్క శరీరం అన్నప్పుడు భర్త పరువును తీసుకుంటే తన పరువును తాను తీసుకున్నట్టే. ఇద్దరు కాదు కదా, ఒక్కటే కదా. అలాగని భార్య పరువు నువ్వు తీసేస్తున్నావు అనుకోండి, నీ పరువు నువ్వు తీసుకున్నట్టే. లోకం ఎలా అంటే చెప్పండి, విషయం ఏంటి తెలుసా? లోకం ఎలా ఉంటుంది తెలుసా? వీళ్ళ కుటుంబంలో ఉన్న విషయాలు ఏవి బయటికి రానివ్వరు. కానీ పక్కోళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందని తెగ ఇంట్రెస్ట్గా ఉంటారు వాళ్ళు. వార్తల కంటే బాగా ఇంట్రెస్ట్ వాళ్ళకి. పక్కోడి కుటుంబంలో ఏం జరుగుతుంది, పక్కోళ్ళు ఏమైనా కొట్టుకున్నారా, రాత్రి వాళ్ళ గదిలోంచి కానీ చిన్న సౌండ్ వచ్చింది అనుకోండి, ఇక సౌండ్ ఏంటో తెలుసుకునే వాళ్ళకి వీళ్ళ హృదయంలాగా ఉండదండి. రాత్రి ఏంటి మీ ఇంట్లో చిన్న చిన్న సౌండ్లు వచ్చినాయి, మీ ఆయన గారు కొట్టారా మొదలు పెడుతుంది. ఇక అవునాక కొట్టారంటే అంతే అంతే. ఏమండి మంచిగా ఫేవర్గా మాట్లాడిన మట్టి సరే అక్క బాయ్ బాయ్ అంటది. ఈవిడ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పక్కింటు, ఆ పక్కిల్లు మొత్తం అన్నిటికీ తెలిసిపోద్ది. కొట్టాడట, కొట్టుకున్నారట, బలిగైంది ఇలా కడుపు మంట. ఎప్పటి నుంచో కలిసి ఉంటున్నారు కదా మీరు. మనుషులకండి కలిసి ఉంటే చూడలేని తత్వం ఉంటుంది, మీకు తెలుసో లేదో. పచ్చగా భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటున్నారు అనుకోండి, చూడలేదు లోకం. ఏమంటే ఒక ఇద్దరు సహోదరులు అన్యోన్యంగా ఉంటున్నారనుకోండి, చూడలేదు లోకం. అత్త కోడలు బాగుంటున్నారనుకోండి, చూడలేదు లోకం. చూడలేరండి అసలు. ఇద్దరు బాగుంటే చూడలేని లోకంలో మనం ఉన్నాం. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సొంత విషయాలు బయటికి వెళ్ళకూడదు. మంచి భార్యవా, మంచి భర్తవా, నీ కుటుంబ విషయాలు రచ్చకెక్కకుండా కాపాడుకో, గడప దాటకుండా కాపాడుకో. వస్తాయి పోతాయి,
తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఎప్పటికైనా మళ్ళీ ఇద్దరు ఒకటవుతారు. భార్య భర్తలకి తప్పదు కదా. ఈ మాత్రం దానికి ఎవరి దగ్గర కక్కేయటం ఎందుకు? ఆడు పబ్లిసిటీ చేయడానికి తప్ప ఉపయోగం ఏమని చెప్పండి. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమి చేయదు. భర్తకి మేలు చేసే స్త్రీగా ఉండాలి. ఎందుకంటే అతను దేవుళ్ళో ఉన్నాడు కదా, దేవుడి కొరకు బ్రతుకుతున్నాడు కదా. దేవుడి కొరకు బ్రతుకుతున్న వ్యక్తి గురించి ఒక తప్పుడు ఆలోచన కానీ తప్పుడు వార్త కానీ పబ్లిక్లోకి వెళ్ళిందంటే అతని జీవితం డ్యామేజ్ అయిపోతుంది కదా. స్త్రీకి చెప్తున్నాడండి. ఏమండి ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు ఇలా చదువుకుంటూ వచ్చేస్తానండి. 15వ వచనం చదువుదామా? 15వ వచనం అండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఎవరికట? ఏమండి ఇటువైపు నా వైపు చూడాల. మీరు బైబిల్ చూడకూడదు, ఇప్పటి నుంచి నా వైపు చూడాల. ఇక్కడ ఆమె ఎప్పుడు లేస్తుందని రాశాడు? చీకటితో లేస్తుంది. చీకటితో లేచి భోజనం సిద్ధం చేస్తుందట. ఇక్కడ మాట్లాడుతాను, ఇంటివారు అంటే ఎవరు? మీ అమ్మగారింటోళ్ళ, అత్తోరింటోళ్ళ? ఇది కన్ఫామా? ఇది అర్థమైతే దేవుడి స్తోత్రం. పొద్దున్న లేచి ఇంటూ అనమాట మా అమ్మగారింటి దగ్గర అనుకుంటున్నారేమో. స్త్రీకి తన ఇల్లు అనగానే ఎవరిల్లు తెలుసా? అత్తోరిల్లు. తన ఇల్లు అనగానే అక్కడున్న మామయ్య కాదు. ఇక ఈ తండ్రి లేడు కనుక అక్కడ ఒక తండ్రిని ఇచ్చాడు. ఆ మామయ్య నీకేమవుతాడు? తండ్రి. అక్కడున్న అత్తమ్మ నీకు అత్త కాదు, తల్లి, అన్న, తమ్ముడు, చెల్లి. ఇక్కడున్న బంధాలన్నీ నువ్వు అక్కడ ఆలలో చూసుకోవాలి. స్త్రీకి తన ఇల్లు అనగానే అత్తవారి ఇల్లు, అత్తమామలు తన వాళ్ళు, తన ఇల్లు అది. తన ఇంటి వారి కోసం భోజనం వండడానికి ఎప్పుడు లేవాలట? ఒకే ఒక మాట అడుగుతానండి. ఇప్పుడు పెళ్ళైన ఏ స్త్రీ అయినా ఉన్న వాళ్ళందరికీ నేనే భోజనం వండేస్తానండి అంటదా? 2వ నెలకి గది చూడండి వేరే గది అంటదా? మీరు చెప్పండి. అత్తను ప్రేమించే స్త్రీలు, మామను ప్రేమించే స్త్రీలు, వాళ్ళ కుటుంబం నా కుటుంబం భావించే స్త్రీలు ఎంతమంది ఉన్నారు? తన ఇల్లు అనగానే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అత్తవారి ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వాళ్ళందరి కొరకు భోజనం సిద్ధం చేస్తుందట. నా ఇల్లు అనుకుంటుందట, నా కుటుంబం అనుకుంటుందట. మీకు తెలుసో లేదనండి, ఇలా భావించిన స్త్రీ గురించి అత్తమామలు మాట్లాడే మాటలు అన్నీ ఇన్ని కాదు. నాకు తెలిసిన ఒక కుటుంబంలోనండి కోడలు డాడీ అని పిలుస్తుంది వాళ్ళ మామయ్యని, అమ్మాని పిలుస్తుంది అత్తగారిని. అసలు ఆవిడని చూసి మురిసిపోతారండి వాళ్ళు. మా ఇంటికి కోడలు రాలేదండి, ఎవరు వచ్చారు? కూతురు వచ్చిందండి. ఏమి మాట, ఎంత హ్యాపీ అండి. ఇలాంటి మనస్తత్వాలు ఈరోజు స్త్రీలో ఉన్నాయంటారా? మీరు చెప్పండి, ఓపెన్గా మాట్లాడుకుందాం. వాక్యం చెప్తుంది కదా, ఈ మనస్తత్వం నేడున్న సమాజంలో ఉన్న స్త్రీలో ఉందా? ఉంటే ఆ స్త్రీ ఖచ్చితంగా ఏమైపోతుంది తెలుసా? కొనియాడబడుతుంది. అత్తమామలు గొండు పెట్టే స్త్రీ, అత్తమామలను చూసుకునే స్త్రీ, అత్తమామలు కూడా నా కుటుంబం అనుకునే స్త్రీ ఖచ్చితంగా కొనియాడబడుతుంది. దేవుడు శాసనం ఇది, తిరుగుండదు. మళ్ళీ దేవుడు చెప్పిన మాట ఇది, తిరుగుండదు. కానీ ఇక్కడ విషయం చెప్పనా, దేవుడు చెప్పినవన్నీ మనకి ఇష్టం ఉండదు. అవునా కదా? చెప్పండి. దేవుడు చెప్పినవన్నీ మనకి ఇష్టమా? దేవుడు చెప్పినవన్నీ మనకు నచ్చుతాయా? మీరు చెప్పండి, నచ్చుతాయా? మనకు హృదయానికి ఏదో కష్టంగా ఉంటాయి అవి. కానీ దేవుడు చెప్పాడు గనుక, నా తండ్రి మాట గనుక, నా తండ్రి శాసనం గనుక నేను చేస్తానని చెయ్యండి. ఆ స్త్రీ 31 చదువుకోవాలా. ఆ క్రియలు ఆమెను ఏం చేస్తాయి? కొనియాడతాయి. దేవుణ్ణి ఎరిగిన కుమార్తె నా ఇంటికి వచ్చిందండి. దేవుడి వాక్యం ఎరిగిన గుణవతి నా ఇంటికి వచ్చిందండి. నన్ను చూస్తుందండి. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నా భార్యను చూస్తుందండి. మా ఇంటికి కూతురు వచ్చిందండి అంటే అది ఘనత కాదండి? అది కీర్తి కాదండి? ఆ క్రియలు ఆవిడ ఏం చేస్తాయి? కొనియాడతాయి. క్రియలు కొనియాడు. కుటుంబము నైతిక విలువలు బాగా చెప్తారు. వాళ్ళుగా ప్రేమించాలి, మన అనుకోవాలి, మన వాళ్ళే అన్న ఆలోచనకి వెళ్ళిపోవాలి కుటుంబం అంతా. ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడుగుతారు, అది నాకు తెలుసు. ఏంటంటే, మేము ప్రేమిస్తాం కానీ వాళ్ళు ప్రేమించరన్న. ఇవే కంప్లైంట్లు ఉంటాయి చాలా. మేము దగ్గర తీసుకుందాం కానీ వాళ్ళు మమ్మల్ని తిడతారన్న, ద్వేషిస్తారన్న. ఉన్నాయా ఇవి? నేను మాట్లాడుతాను ఇప్పుడు. లోకంలో దేవుడిని ఎరగనోడు ప్రేమిస్తాడా, ద్వేషిస్తాడా?
ద్వేషిస్తాడు. వాక్యం ఎరిగిన నువ్వేం చేయాలి? ఏం చేయాలి? వాళ్ళు ద్వేషిస్తున్నారు కనుక మేము ఏరు కాపురం పెట్టాం. ఇదేంటిది? ద్వేషిస్తే ప్రేమించు, ఇదే కదా క్రైస్తవ్యం. ప్రేమ చూపించు, దగ్గర ఇంకా. అప్పుడు ఆ క్రియలు ఆ స్త్రీని ఏం చేస్తాయి తెలుసా? కొనియాడతాయి. బైబిల్లో నుండి ఒక మంచి చరిత్ర చూపిస్తాను ఇప్పుడు మీకు. స్త్రీ అనగానే నేను చెప్పాను కదా, ఎప్పుడూ హృదయంలో వాక్యాన్ని పెట్టుకొని కుటుంబాన్ని చక్కబెట్టుకుని, ఎందుకంటే ఆ 4 లేదంటే 5 6 అది ఆవిడకి అప్పగించిన, దేవుడు అప్పగించిన కుటుంబం అది. ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా కాచుకుంది అంటే, ఈవిడ వలన కుటుంబం బాగుంది అంటే, నిజంగా దేవుడికి వచ్చే ఆనందం అంతా ఇంత కదండి. ఆ 6 ఆత్మల 7 ఆత్మల ఆ ఆత్మల్ని మీకు అప్పగించింది దేవుడు. కుటుంబం అనగానే ఆత్మలను చూడండి. మామయ్య అనగానే ఆత్మ, అత్తమ్మ అనగానే ఆత్మ. అత్తవారింట్లో ఉన్న మనుషులందరూ ఎవరు? ఆత్మలు. నేను క్రైస్తవ్యంలో ఒక లోపం చూశానండి. దేవుడు పని చేయాలి, ఆత్మలు రక్షించాలంటే ఏమంటారు తెలుసా? రండి సువార్తకి వెళ్ళిపోదాం. మరి మీ ఇంట్లో మీ మామయ్యకి చెప్పమంటే వాళ్ళు మా మాట వినరండి. ఇదేంటిది? ఈ ఆత్మలుగా అదేంటి ఇంట్లో ఉన్నాయి? ఇంట్లో ఉన్న ఆత్మల్ని ఏమి చేయరట, బయట ఎక్కడో రోడ్డు మీద ఉన్న ఆత్మలకు సువార్త చెప్తారట. మరి ఇంట్లో ఉన్న నీ భార్య, ఇంట్లో ఉన్న నీ భర్త, నీ పిల్లలు, వీళ్ళ ఆత్మలు కదా, వీళ్ళని రక్షించవా? వీళ్ళని గాలికి వదిలేసి రోడ్డు మీద ఉన్నాడు ఎవరికో సువార్త చెప్తావా? ఎవరినో రక్షిస్తావా? మీరు ఒక అధ్యక్షుడిగా నిలబడాలి అని అనుకున్నప్పుడు, అధ్యక్ష పదవి ఇవ్వాలన్నప్పుడు అతనిలో దేవుడు చూడాలనుకున్న క్వాలిటీస్ ఏంటో తెలుసా? అతడు తన ఇంటి వారిని ఏం చేయాలట? బాగుగా పాలన చేయాలి. అంటే తన కుటుంబాన్ని చూసుకోమని చెప్పాడా? పురుషుడికి కూడా చెప్పాడు. ముందు నీ కుటుంబం. నీ పిల్లల దేవుళ్ళో ఉంటున్నారా? నువ్వు దేవుళ్ళో ఉంటున్నావా? ముందు నీ కుటుంబం. ఫస్ట్ ప్రయారిటీ నీ కుటుంబం. నీ కుటుంబంలో ఉంటున్న వాళ్ళు, భర్తకైనా, ఇటు భార్యకైనా, ఇటు పురుషుడికైనా, ఇటు స్త్రీకైనా ప్రయారిటీ కుటుంబం. కుటుంబంలో ఉన్న వాళ్ళు రక్షణలో ఉండాలి, కుటుంబంలో ఉన్న వాళ్ళు దేవుడి పనిలో ఉండాలి, కుటుంబంలో ఉన్న వాళ్ళు చక్కగా దేవుళ్ళలో నిలబడితే అప్పుడు లోకంలో ఒక సామెత ఉంటుంది, ఎంట గెలిచి తర్వాత చెప్పండి రచ్చ గెలువు. ఇంట్లో గెలిచి బయటికి వెళ్ళి అన్నారు. మన వాళ్ళు ఏంటంటే మా ఇల్లు ఎలాగే ఉంటుంది, మేము బయటికి వెళ్ళిపోతాం. ఆడేందుకంటాడు? ముందోసారి ఇల్లు చూసుకెళ్ళి అంటాడు. చాలా మందిలో ఉన్న లోపం ఇదే. నువ్వుసారి ఇంట్లో చూసుకోవా ఇల్లు అంటాడు. ఇల్లు బాగోలేదు, ఎక్కడికి వెళ్తాం మనం? దేవుడి మాటలు బాగా ఆలోచిస్తానండి. స్త్రీ అయినా పురుషుడైనా కుటుంబం జాగ్రత్త. అది ఈ అధ్యాయం అంతా మీకు ఎందుకు చదివిస్తున్నాను ఈరోజు అంటే, మీ ఫ్యామిలీ జాగ్రత్త అంటానండి. ముందు మీ ఫ్యామిలీ జాగ్రత్త, నీకు ఇచ్చిన పిల్లల జాగ్రత్త, నీకు ఇచ్చిన భార్య జాగ్రత్త, నీకు ఇచ్చిన భర్త జాగ్రత్త, నీకు ఇచ్చిన అత్తమామల జాగ్రత్త, కుటుంబం జాగ్రత్త. ముందు కుటుంబం ఫస్ట్. వీళ్ళు ఈ కుటుంబం బాగుంటే ఆ కుటుంబం సపోర్ట్తో నువ్వు బోల్డ్ అని కార్యాలు చేయొచ్చు. నీతిగా, న్యాయంగా, యథార్థంగా చక్కగా నువ్వు బ్రతుకుతూ కుటుంబాన్ని అంతా దేవుళ్ళో ఉంచావు అంటే ఆ కుటుంబం సపోర్ట్తో నువ్వు బోల్డ్ అని చేయొచ్చు. కుటుంబమే వెనకాల బలహీనం అయిపోతే, స్త్రీ బలహీనం అయిపోతే, స్త్రీలో ఈ స్వభావాలు లేకపోతే, ఏమండి ఇప్పుడు చదువుతున్న మాటలన్నిటిలోనూ మీకు ఒకటే కనపడుతుంది. ఏంటి కనపడుతుందంటే, స్త్రీ అనగానే చక్కగా జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని అంతా కాపాడుకుంటుంది అని చదివాం. ఇదే కాదు స్త్రీకి చెప్పిన బాధ్యత. ఇప్పుడు డైరెక్ట్గా మీరు 26వ వచనానికి వచ్చేయండి. ఇది చాలా జాగ్రత్తగా చదవండి, అండర్లైన్ చేసుకోండి. 31వ అధ్యాయము 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. ఆగుబండి. నోరు తెరవాలంటే ముందు ఏముండాలట? అంటే జ్ఞానము కలిగి నోరు తెరచును అంటే, నోరు ఓపెన్ అవ్వాలంటే ముందు లోపల ఏముండాలట? జ్ఞానం ఉండాలి. జ్ఞానం అనగానే వాక్యం. వాక్యముతో నోరు తెరువు, వాక్యముతో మాట్లాడు. జ్ఞానము కలిగి తన నోరు తెరవాలి. తర్వాత మాట, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఇక్కడ స్త్రీకి పెట్టిన అసలైన బాధ్యత అండి. బోధించాలి. నువ్వు బోధకురాలివి. ఎవరికి? కుటుంబానికి బోధకురాలు ఎవరు చెప్పండి? వచనం ప్రకారం పురుషుడా స్త్రీయా? అంటే ప్రసంగాలు ఎవరు చేయాలి? ఎంతమంది ప్రసంగాలు చేస్తున్నారు? చేయొద్దండి. కుటుంబానికి బోధలు, ప్రసంగాలు ఎవరు చేస్తున్నారు? జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె కుటుంబానికి బోధిస్తుందట. ఎవరు బోధించాలి చెప్పండి? ఇప్పుడు స్త్రీ బోధించాలి. కుటుంబానికి సేవకుడు ఎవరు? ఇప్పుడు
సంఘానికి సేవకుడు ఉంటాడు, తర్వాత సబ్జెక్ట్ అది, ముందు మందే. ఇక్కడే ప్రీచర్ ఎవరు, ఇక్కడ పాస్టర్ గారు ఎవరు చెప్పండి? స్త్రీ పాస్టర్ గారు. దేనికి? కుటుంబానికి. ప్రతి కుటుంబానికి ఒక పాస్టర్ గారు ఉన్నారనుకోండి. చర్చిలో ఉన్న కుటుంబాలు ఎలాగుంటాయి? అర్థమైందా? అర్థం అవ్వలేదా? స్త్రీ కుటుంబానికి పాస్టర్ గారు పోస్ట్ తీసేసుకుందండి. ప్రతిరోజు కూర్చోండి వాక్యం చెప్తాను అంటుంది. నోరు మూసుకుని భర్త పిల్లలు కూర్చుంటారా? కూర్చోరా? ఒకటి చెప్పనా, మీరు కూర్చుంటేనే కూర వండుతాను అనండి. మీకు అర్థమైందో లేదో? మీరు కూర్చుంటేనే ఈరోజు సారి పెడతాను అనండి. మీరు కూర్చుంటేనే బిర్యానీ వేస్తానని అనండి. ఏం చేస్తారు? ఇక కీ మీ చేతిలో ఉంది, మీకు తెలుసు లేదో. మీరు కూర్చోండి, మీరు కూర్చొని పాటలు పాడాలి, ఒక అధ్యాయం చదవాలి, ప్రార్థన చేయాలి, అప్పుడే మీకు భోజనం అన్నారు అనుకోండి. ఏమంటే డాడీ మాట మీరు ఒకటి విన్నారో లేదో? మీరు విన్నారో లేదో? డాడీ గారు తల్లి గురించి చెప్తాడు చాలాసార్లు. ఏమన్నాడు తెలిసింది? చాలాసార్లు, ఒరే ప్రార్థన చెయ్యకపోయినా వాక్యం చదవకపోయినా భోజనం పెట్టననిదట. ఆకలితో ఎలా పడుకుంటాడు? ఆ భయానికి చదివాడు. అది రాను 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 చిన్నప్పటి నుంచి అలా అమ్మ అలవాటు చేయడం వల్ల ఆయన ఎంత భక్తిపరుడు అయిపోయాడు, ఎంతమందిని రక్షించాడు మీరు చెప్పండి. ఆ క్రెడిట్ అంతా ఎవరిది చెప్పండి? ఎవరిది? తల్లిది. తండ్రి గారు తల్లిది. బైబిల్లో ఇంకొక ఆయన జ్ఞాపకం చేయనా? దావీదు అనగానే సేవకుడు, పాటలు రాశాడు, రాజు, చాలా గొప్పగా చెప్పుకుంటాం కదండి. మీకు సంగతి తెలుసో లేదో, దావీదు తల్లి సేవకురాలు. తెలుసా మీకు? దావీదులోనికి అంత భక్తి ఎలాగొచ్చిందంటే తల్లి సేవకురాలు. తల్లి చిన్నప్పటి నుంచి బోధించింది. ఎవరికి? దావీదుకి. అందుకే చూడండి, చిన్నప్పటి నుంచే భక్తి దావీదులో. చిన్నవాడిగా ఉన్నప్పుడే దేవుడు పక్షాన యుద్ధానికి నిలబడతాడు. చిన్నప్పుడే ఎలాగొచ్చేసిందండి అంటే తన సేవకురాలు, దావీదు తల్లి సేవకురాలు దావీదుకి బాగా వాక్యం నేర్పింది, భక్తిలో ఉంచింది. మీకు ఒకటే చెప్తున్నాను, కృపకల ఉపదేశం ఆమె బోధించాలి. అప్పుడు తన కుటుంబం చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందండి కుటుంబం? ఎంత బాగుంటుందండి? స్త్రీ బోధకురాలు అయిపోతే కుటుంబం ఎంత బాగుంటుందండి? కానీ విషయం ఏంటో తెలుసండి, చాలామంది స్త్రీలను పురుషులు పోరాడి 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 లాక్కుని రావాల్సిన పరిస్థితి. అమ్మా టైం అయిపోతుందంటే ఆగో ఏటి కంగారు అంటది. అమ్మా గుడికి వెళ్దామంటే లేదు నాకు వేరే పని ఉంది, నేను బట్టలు తిక్కోవాలి, నేను వంట చేసుకోవాలని మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలా. ఇదేంటిది? కుటుంబంలో భర్తని పిల్లల్ని ముందుండి నడిపించి పదండి 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 దేవుడి దగ్గరికి పదండి అని తరమవలసిన స్త్రీ అండి. స్త్రీని పురుషుడు తరమవలసిన పరిస్థితి వచ్చింది. మీకు ఒకటే చెప్తున్నాను, లేఖనంలో దేవుడు రాశాడు అంటే అది జరిగించకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. అడుగుతాడా? అడగడా? కుటుంబాన్ని నీకు అప్పగించాను, నా పిల్లల్ని ఏం చేసావు, నీ భర్తని ఏం చేసావు అంటాడు. ఎవరిని అడుగుతాడు చెప్పండి? స్త్రీనే. ఇదిగో ఇక్కడ కరెక్ట్గా చెప్తున్నాడు కదా, నువ్వు ఉపదేశం ఎందుకు చేయలేదు, నీ భర్త తప్పు చేస్తుంటే వాక్యం ఎందుకు చెప్పలేదు, నీ పిల్లలు తప్పు చేస్తుంటే వాక్యం ఎందుకు చెప్పలేదు, నీ మీ మామయ్య మీ అత్తమ్మ వాళ్ళు సరిగా దేవుళ్ళలో లేనప్పుడు వాళ్ళని ఎందుకు నువ్వు వాక్యంలో నడిపించలేదు? పిల్లరా, దేవుడు అనగానేనండి మాకేదో జీవితం ఇచ్చాడు, మాకేదో చక్కగా లోకాన్ని ఇచ్చాడు, లోకంలో అన్నీ తింటాం అనుభవిస్తాం అనుకున్నారు తప్ప స్త్రీకి ఇచ్చిన బాధ్యతలు స్త్రీ, పురుషుడికి ఇచ్చిన బాధ్యతలు పురుషుడు పాటిస్తే ఎంత బాగుంటుంది మీరు చెప్పండి? సమాజం ఎంత బాగుంటుంది చెప్పండి? ఇవన్నీ చెప్తున్నాడు. ఇంకా చాలా చెప్తాడు, టైం అయిపోతుంది నాకు. ఆమె తర్వాత మాట మాత్రం చాలా బాగుంటుందండి. 27, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. తన ఇంటి వారి నడతలంటే ఎవరు ఇంటివారు? భర్త, భార్య, పిల్లలు నడతలన్నీ కనిపెడుతుందట. ఏంటి తన ప్రవర్తనలో మార్పు వస్తుంది? ఎందుకు ఇతను ప్రార్థన చేయటం లేదు? ఎందుకు దేవుడు ఊసెత్తటం లేదు? ఎందుకు ఇతను దేవుడు పని చేయటం లేదు? ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్దామంటే వెనకవుతున్నాడు? ఏదో జరుగుతుంది తేడా. నడతలను బాగుగా ఏం చేయాలట? కనిపెట్టాలి. నిజంగానండి, ఒకప్పుడు స్త్రీలు కుటుంబం పట్ల చాలా బాధ్యతతో ఉండేవారండి. నాకు ప్రతిసారి ఆవిడే జ్ఞాపకం వస్తుంది. ఎవరు? మన డాడీ గారి తల్లి. ఈయన ఎక్కడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంటికి రాగానే ఆయన పట్టుకునండి షర్ట్ అంతా స్మెల్ చూసేదట. చాలాసార్లు చెప్పాడు, మీకు గుర్తుందో లేదో. చొక్కాయి వాసన చూసేదట తల్లి. ఎందుకమ్మా వాసన చూస్తున్నాడు, నీకు ఏం తెలియదురా పోరా అనేదట. తర్వాత చెప్పిందట, ఏంటి వీడు గనక సినిమాకి వెళ్తే సినిమా బల్ల మీద కూర్చున్న సిగరెట్ల స్మెల్, కైనీళ్ళ స్మెల్ ఏమైనా వస్తే వీడు సినిమాకి వెళ్ళినట్టు. ఏ స్మెల్ రావట్లేదు అనుకోండి, వీడు ఎక్కడికి వెళ్ళి వచ్చినట్టు?
మీరు చెప్పండి, మీలో ఎవరు మీ కొడుకు షట్ట స్మెల్ చూస్తున్నారు చెప్పండి? అంత కేర్గా ఉన్నారా పిల్లల పట్ల? అంత బాధ్యతగా ఉన్నారా? తన ఇంటి వారి నడతలను ఏం చేయాలట? కనిపెట్టాలి. ఎందుకు వీడు ఇలా ఉంటున్నాడు, ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు. మీ కళ్ళన్నీ వాడి మీదే ఉండాలి. ఒకటేనండి, మీరు ఒకటే కనిపెట్టుకోవాలి. చాలామంది కనిపెడతారండి. ఏం కనిపెడతారో తెలుసా? మా వాడు హోంవర్క్ చేయట్లేదు. అంటే ఈ బాగా కనిపెడతారండి. మా వాడు హోంవర్క్ చేయట్లేదు, మా వాడికి ఏదో లైఫ్లో గోల్ లేదు, ఏదో చదువుకుంటానని లేదు, ఉద్యోగం మీద లేదు, వీటి మీద ఉంటుంది. ఈ బాగా కనిపెడతారు. దేవుళ్ళో ఎలాగుంటున్నాడో ఏమైనా కనిపెడుతున్నావా? అలా అడుగుతున్నాను. ఇదంతా సబ్జెక్ట్ అంతా దేని గురించి? ఇప్పుడు దేవుడిలో ఎలాగుంటున్నారో కనిపెడుతున్నావా? దేవుడి గురించి ఏమైనా కనిపెడుతున్నావా అని అడుగుతున్నాడు. వాళ్ళు నడతను కనిపెడుతున్నావా? దేవుళ్ళు ఎలా ఉంటున్నారో? నీ బాధ్యత కదా అది. దేవుడు నీకు అప్పగించిన బాధ్యత కదా, డ్యూటీ కదా, నీకు దేవుడు వేసిన డ్యూటీ కదా. నీ కుటుంబాన్ని అంతా కాచుకోమని నీకు అప్పగించాడు కదా. కాపరికి సంఘాన్ని కాచుకోమని, కాపరికి సంఘాన్ని ఎలాగ అప్పచెప్తాడో కుటుంబాన్ని కాచుకోమని ఎవరికి అప్పచెప్పాడు? రేఖ అప్పచెప్పాడు. నీ బాధ్యత అది. నువ్వు బోధకురాలివి, బోధించుకోవాలి, వాళ్ళ నడతలను కనిపెట్టుకోవాలి. ఏమంటే ఇన్ని మాటలండి చెప్పాడు. ఇప్పుడు చెప్తాను అసలు వచనమే. 28వ వచనం తీయండి. 28వ వచనం తీయండి. ఆమె కుమారుడు లేచి ఆమెను ధన్యురాలందరూ. ఎవరంటారట? కుమారుడు. ఆమె కుమారులు ఆమెను ధన్యురాలు అనాలి. ఆమె కుమారులు ఆమెను ధన్యురాలు అనాలి. ఇప్పుడు తండ్రి గారు తల్లి గురించి ఏమంటున్నాడు? చెప్తున్నాడా? నన్ను చాలా బాగా పెంచిందండి, నా భక్తికి కారణం ఆవిడేనండి, ఆవిడ చాలా గొప్పదండి. ఇప్పుడు ఆవిడని ధన్యురాలను చేశాడు, అయినా చేశాడు. కుమారుడు నిన్ను ధన్యురాలను చేయాలి అంటే నువ్వు పకడ్బందీగా నీ పిల్లల్ని దేవుళ్ళలో పెంచాలి. మళ్ళీ చెప్తున్నాడు, పకడ్బందీగా పెంచాలి. వాడు పెద్ద అయిన తర్వాత నీ గురించి చెప్తాడు. మా అమ్మ ఇలా బెదిరించేదండి ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే భయపెట్టేదండి, తిండి పెట్టలేదండి, నన్ను చాలా స్ట్రిక్ట్గా పెంచిందండి, టీవీ చూడనివ్వలేదండి, సెల్ ఫోన్ చూడనివ్వలేదండి, సిగరెట్లు తాగనివ్వలేదండి, గుట్కాలు ఏవి తినవ్వలేదండి. నేను మా తల్లి గురించి కూడా చెప్పానండి చాలాసార్లు. స్ట్రిక్ట్. అమ్మ బాబోయ్, ఒకసారి పెళ్లిలో పొరపాటున ఎవడో పెళ్లి భోజనం తిన్న తర్వాత అరగడానికి అప్పట్లో ఒక్క పొడి ఇచ్చేవారండి. అది కైని కాదు, ఏం కాదండి, జస్ట్ తిన్నది అరగడానికి. నేను ఎక్కడో పెళ్ళికి వెళ్ళి దూరంగా ఎవడో ఇస్తే ప్యాకెట్ వేసుకున్నానండి. ఎక్కడో దూరం నుంచి కన్నేసింది. నన్ను పెళ్ళికి పంపించిన ఆడపిల్లని చూస్తున్నాడు, ఇలా చూస్తూ ఉండేది, ఇడేం చేస్తాడని. ఎక్కడో దూరంగా ప్యాకెట్ వేసానండి. ఇలాగ ఏ మూల నుంచి చూసిందో తెలియదండి. ఇంటికి వచ్చిన తర్వాత చెప్పుకోకూడదు కానీ చిన్నప్పుడు కదా రౌండ్ వేసిందండి. నన్ను అడగకుండా ఆ ప్యాకెట్ ఎందుకు తిన్నావు, ఎవడిచ్చాడు, వాడిని ఫ్రెండా, వాడిని స్కూల్లో ఉంటాడా, వాడితో నువ్వు రోజు మాట్లాడతావా, ఈ రోజే మాట్లాడేవా, పెళ్లిలో గడిచాడా, ఊర్లో కలిసాడా, ఎవడాడు, ఆ ప్యాకెట్ ఎందుకు ఇచ్చాడు, ఇప్పుడే ఇచ్చాడా, అంతకుముందు ఎప్పుడైనా ఇచ్చాడు. అది సిబిఐ వాళ్ళు కూడా పనిచేయరండి. శోధించేసింది ఆ ఒక్క ప్యాకెట్ తిన్నందుకు. మొక్కి, బాబు నాకు తెలియదమ్మా, అది ఏటో అన్నం తిన్న తర్వాత అరుగుతుందట, ఇచ్చారట అంటే. జీవితంలో ఎవడు ఏ ప్యాకెట్ ఇచ్చినా ముందు నాకు చూపించి తినాలా? ఎలాగుంది? మా నాన్న లేడండి మాకు, కానీ మా అమ్మ మాత్రం అండి, అమ్మ బాబోయ్ స్ట్రిక్ట్ అండి. ఆడపిల్ల కంటే దారుణమైన రూల్స్ అండి. నైట్ ఎక్కడికి వెళ్ళకూడదు, వెళ్తే చెప్పాలి, వస్తానన్న టైంకి వచ్చేయాలి. సైకిల్ తీస్తున్నానంటే తాళం, ఎక్కడ తీస్తున్నావు తాళం, ఎక్కడికి వెళ్తున్నావు, ఎంతసేపట్లో వస్తావు, ఈ ఏటోనండి. అసలు ఫ్రీడమ్ లేదు చిన్నప్పుడు. నేను ఒక రకంగా బాధపడి ఉండండి అప్పుడు, ఈవిడేటి బాబు, ఈవిడ జైలర్ కంటే దారుణంగా ఉందని. కానీ అది నా జీవితానికి చాలా మేలు చేసిందండి. నాకు ఎలాంటి లోక సంబంధమైనవి చిన్నప్పటి నుంచి లేవు. భయం అండి మా అమ్మ అంటే. నాకే కాదు, విచిత్రం, మీరు నవ్వుకుంటారు, వాళ్ళ చెల్లికి కూడా భయమే మా అమ్మ అంటే. మా చిన్నమ్మ ఇప్పటికీ ఉంది. అందరికి భయం అండి ఆవిడ అంటే. స్ట్రిక్ట్, మొహమ్మద్ తిట్టేసింది అందరినీ. తప్పు చేయదు, తప్పు చేస్తే ఊరుకొద్దు. ఆమె కుమారులు ఆమెను ఏమంటారు? ధన్యురాలు అంటారట. అలాంటి సాక్ష్యం తల్లులుగా మీకు రావాలి అంటే మీ పిల్లల్ని బాబు బుజ్జి గారం చేయకండి. చాలామందికి ఇదోటి మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. నా బంగారమే, నా కొండే. తర్వాత కొండ మొత్తం ఏమైపోద్ది అంటే మసిపట్టిన కొండ అయిపోద్ది. ఆ మసి నీ నెత్తి మీద వేస్తారు. అప్పుడు గారం చేసినప్పుడు గారం చేయండి. తప్పు చేస్తున్నాడంటే తొక్క తీసేయండి. ఇది బైబిల్ చెప్పింది. బెత్తం వాడమని చెప్పింది ఆ బైబిల్, చాలాసార్లు చెప్పాను. బెత్తంతో నడ్డి పగలగొట్టేందని చెప్పాడు దేవుడు. ఎందుకు ఉపేక్షిస్తున్నావు? తర్వాత నీకే అది కీడుగా మారిపోతుంది, నీ క్యారెక్టర్ మీద మచ్చగా మారిపోద్ది. అది ఎంత బాగా చెప్తున్నాడు చూడండి దేవుడు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారు. చాలా మంది ఇదేమండి, ఇది చాలా బాగా రాశాడు దేవుడు. మీకు అర్థం కాదు, ఈ వచనం కోసమే టైటిల్ వేసానండి.
చాలా మంది కుమార్తెలు ప్రతివ్రతా ధర్మమును అనుసరించుచున్నారు అన్నాడు. బాగా వినాలి, నా వైపు చూడాలి. లోకంలో చాలా మంది పతివ్రతా ధర్మాన్ని అనుసరిస్తున్నారట. పతివ్రతా ధర్మం అంటే భర్త ప్రత్యక్ష దైవం. బాగా వినాలి. లోకంలో చాలా మంది కుమార్తెలు ఉన్నారు, చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పతివ్రతా ధర్మాన్ని అనుసరిస్తున్నారు. అంటే నా భర్తతో తప్ప నేను ఎవరితో ఉండనండి, నా భర్తే నా జీవితం అండి, నా భర్తే నాకు ధ్యేయం అండి అని భర్తకు సరెండర్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భర్తను బాగా చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగా వినాలి ఇక్కడ మీరు. వాళ్ళు కొద్దిమంది ఉన్నారు అంటాం లేదు, అక్కడ ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించుచున్నారు. లోకానికి పతివ్రత అనగానే చాలా గొప్పది, మీకు తెలుసు లేదో. పతివ్రత అనగానే చాలా గొప్పది. మనకు కూడా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చేది, పతివ్రత. ఆవిడ ఎవరో ఎముడు వచ్చి అలా ఆయన చంపుకుని తీసిపోయాడట. నా భర్తను బ్రతికెత్తావా లేదని గేట్ తోకట్టుకుని ఈవిడ వెనకాల వెళ్ళిపోయింది. తెలుసు కదా, మన చిన్నప్పుడు చూపించిన సినిమా చెప్తున్నాను నేను. ఆమెను ఏమన్నారు? పతివ్రత అండి, ప్రతివ్రత అండి, భర్త ప్రాణాలు కాపాడుకుందండి, భర్తయే జీవితం అండి, భర్తయే ప్రత్యక్ష దైవం అండి, భర్త కోసం చాలా బాగా బతుకుతుందండి. మీకు మాట్లాడుతానండి, ఆడపిల్లలందరూ వినండి. భర్తను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, భర్తకు లోబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నడా. ఇక్కడ జాగ్రత్తగా చదవండి మాట. చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించుచున్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు. ఇదేటిది? పతివ్రతను మించినదట. పతివ్రత అనగానే భర్తను మాత్రమే చూస్తుంది. గుణవతి భర్త, అత్త, మామ, కుటుంబం, పిల్లలు అందరూ నా వాళ్ళే. ఇప్పుడు పతివ్రత గొప్పదా, గుణవతి గొప్పదా? ఎవరు గొప్పలు చెప్పాలి నాకు? గుణవతి గొప్పది. గుణవతి అంటే కుటుంబాన్ని కాచుకునేది దేవుళ్ళో. భర్తకి సేవ చేయడం ఎవడైనా చేస్తాడంటున్నాడు ఒక మాటలో చెప్పాలంటే. ఎవడు మీరు బాధపడినట్టు చెప్తాను, పతివ్రతలు అందరినీ గడ్డి పరక తీసినట్టు తీసి పడేశాడు. చాలా మంది ఉంటారులే వాళ్ళ పక్కనట్టు అంటున్నాడు. లోకానికి ఎవరు గొప్ప? బాబు చాలా పెద్ద పతివ్రత అండి అంటారు. ఆమె శపించిందంటే చచ్చిపోతామండి. ఎవరు? పతివ్రతలు చాలా మంది ఉన్నారు పక్కనట్టండి బాయ్, కానీ గుణవతులు లేరు అన్నాడు దేవుడు. ఈమె పతివ్రతను కూడా మించినది. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. ఈ అధ్యాయం అంతట్లోనూ మనం చదవలసిన వచనం ఒకటి ఉంది, అదొక్కటే దాటుకుని ముందుకు వచ్చాను నేను. ఏ వచనం చెప్పండి? ఎందుకు చదివించలేదంటే ఇది చెప్పిన తర్వాత చదివిద్దామన్నది. ఇప్పుడు 10 చదవండి, అక్కడ ఏమనుందో. గుణవతి అయిన భార్య దొరుకుట అంటే అర్థం ఏంటి? పతివ్రతలు చాలా మంది ఉంటారు కానీ ఇప్పుడు చెప్పండి, గుణవతులు అక్కడక్కడ ముచ్చాల్లాగా ఉంటారు నాయన. ఇప్పుడు చెప్తాను అసలు కదా. ఏ ప్రార్థన పెట్టినా, ఏ గృహకోడికలు పెట్టినా, ఆదివారం ఆరాధన పెట్టినా, బయట మీటింగ్లు పెట్టినా ఎక్కువ సంఖ్య స్త్రీలు వస్తారా, పురుషులు వస్తారా? ఎవరు వస్తారు? మళ్ళీ చెప్పండి గట్టిగా. స్త్రీలు వస్తారు. స్త్రీలందరూ వాక్యం వింటున్నప్పుడు మరి ఈ వచనాన్ని బట్టి స్త్రీలందరూ ఏమైపోవాలి? గుణవతులు అయిపోవాలి. 10వ వచనంలో మాత్రం ఏం చెప్తున్నాడు? ఇదేటిది? ఏమన్నా మీకు అర్థమైందో లేదో? వాక్యం చాలా మంది వింటున్నారట, గుణానికి వస్తే మాత్రం అరుదుగా ఉన్నారట. అంటే ఈ వింటన్నదంతా ఏం చేస్తున్నారు? స్త్రీలు. మీరేనైనా చెప్పుకోండి, మా శాడిజం మాదే, మా క్రియలు మావే, మా ఇంట్లో మా భర్తను తాట తీయటం మేము తాట తీస్తూనే ఉంటాం. మీరు ఏమైనా చెప్పుకోండి, ఆడంతు చూస్తాం మేము. మనసులో ఉన్నమాట పైకనరు. వేధింపులండి. భర్త వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్కి వెళ్తే జాలు చూపిస్తాడు. మా ఆవిడ వేధిస్తుందా అన్నాడు అనుకోండి, వెళ్ళి సిగ్గని చెప్పి లోపల చచ్చిపోతా ఉంటాడు అంతే పాపం. ఈ మధ్యకాలంలో ఒక సంఘం పెట్టారు, మీకు తెలుసో లేదో, భార్య బాధితుల సంఘం. అంటే వీళ్ళందరూ ఎవరు బాధిస్తున్నారట? భార్య బాధిస్తుందట. పిల్లరా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదేటి, పతివ్రతలు అందరికంటే ఆమె మించినదేటి. అంటే బాగా వినంటే మీరు లోతుగా, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా తన మనసులో పెట్టుకుని కుటుంబాన్ని కాపాడుకునేదే గుణవతి. ఆమె పతివ్రత కంటే
మించినది, గొప్పది. ఏమంటే మాట మన టైటిల్ ఏంటి చెప్పండి? క్రియలు కొనియాడుతున్న స్త్రీ. ఇలా బ్రతికితే కుటుంబం బాగుంటుంది. ఎప్పుడైతే తన కుటుంబం బాగుందో ఆ స్త్రీ ఆటోమేటిక్గా దేవుడిలో కూడా చాలా బాగుంటుంది. బైబిల్లో ఒక 3 స్త్రీలను చూపిస్తాను ఇప్పుడు నేను. వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అండి, ఆమె ఎవరో మనకు తెలియదండి, ఆమె అడ్రస్ కూడా మనకు తెలియదు. కానీ బైబిల్లో దేవుడు అండి కేవలం ఆవిడ చేసిన క్రియల గురించి గొప్పగా రాసిరండి. ఒక స్త్రీని మీకు ఏమండి బైబిల్లో చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం ఏమండి 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం ఏమండి 6వ వచనం. యేసు బేతనీయులో కుష్ఠిరోగి అయిన సీమోను ఎంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరబుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా దానిని ఆయన తల మీద పోసెను. ఏమంటే విలువైన అత్తరబుడ్డి అట్టుకొచ్చేసి ఒక స్త్రీ అట. ఏమంటే అక్కడ పేరు రాలేదు, ఆవిడ పేరు రాశాడు ఇక్కడ. ఒక స్త్రీ అన్నాడు. అత్తరబుడ్డి పట్టుకొచ్చిందట, తల మీద పోసిందట. నెక్స్ట్, శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇవ్వచ్చునే అన్నారు. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. అండర్లైన్ చేయండి. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. స్త్రీ ఏం చేసిందట? ఎవరికి చేసింది? పోయి డైరెక్ట్గా ఎవరికి చేసింది? యేసుప్రభుకి చేసిందండి. ఎవడో మాట అడుగుతానండి. ఆ రోజు యేసుప్రభు అనగానే సుంకరులతో ఉంటున్నాడు, పాపులతో ఉంటున్నాడు. ఏమంటే సంపాదన లేదు, ఏది ఉంటే అది కట్టుకుంటాడు, ఏది ఉంటే అది తింటాడు. ఏమంటే ఒక రకంగా చెప్తున్నానండి, యేసుప్రభు అనగానే మీరు ఎలా ఊహించుకుంటున్నారో ఆ రోజు పాపం చాలా పేదవాడిగా బ్రతుకుతున్నాడండి, చాలా దీనస్థితిలో బ్రతుకుతున్నాడు. మనకంటే యేసుప్రభు ఫోటోలు వేసేటప్పుడు బాగా కనపడాలి, కానీ మంచి డ్రెస్ వేస్తాంగానండి ఫోటోలు వేసేటప్పుడు. ఆ రోజు ఆయన ఇంటింటా తిరుగుతూ పనిచేస్తున్నాడండి. మంచి బట్టలు ఉండుంటాయి, మీరు చెప్పండి, లేవండి. అలాగ ఏమీ లేని లేమిలో ఉన్న అతని మీదకి ఈ డైరెక్ట్గా పట్టుకొచ్చి ఏం పోసింది? విలువైన అత్తరుబుడ్డు పోసేసరికి పక్కోళ్ళకి ఏమొచ్చింది? ఈ నష్టం ఎందుకు, ఏంది ఆయనకి అంతది అవసరమా? విలువైంది కదండి, అంత కాస్ట్లీది అవసరమా? అంత మంచిది అవసరమా? ఈ మధ్యకాలంలో నాకు ఒకడు మెసేజ్ పెడుతున్నాడండి. వాడు క్రైస్తవుడో తెలీదు, బయటోడో తెలీదు. మాకు ఈ పోర్లు ఉంటాయి. కొద్ది రోజులు ఏదో చూస్తాం, తర్వాత బ్లాక్ చేసేస్తాం. ఓ నెంబర్తో ఏదో మెసేజ్ పెట్టాడు, బ్లాక్ చేశాను. రెండోసారి మళ్ళీ మెసేజ్ పెట్టాడు. నువ్వు టై ఎందుకు కట్టుకుంటున్నావు అంటున్నాడు. ఏటట టై ఎందుకు కట్టుకున్నావు? ఏవురా నా టైని నేను బాధించిందంటే, టై చాలా కాస్ట్లీది, నువ్వు కట్టుకోకూడదు అంటున్నాడు. అంటే ఆడి కన్ను ఇప్పుడు నా ప్రసంగం మీద లేదు, దేని మీద ఉంది. అందుకే 4 రోజులు కట్టుకోవట్లే. ఆడి 4 రోజులు సుఖంగా ఉంటాడేమోనని. అంటే అటు బాధ ఏంటంటే, మీరు ఎందుకు ఇంత అందంగా కనపడుతున్నారు, మీరు ఎందుకు ఇంత బాగా టై ఎంత ఉంటుందండి? 50 రూపాయలు, 100 రూపాయలు. చూసారా? వాటి కోసం కూడా గొడవ. మీరు ఎందుకు ఇంత అందంగా కనపడుతున్నారు? నిజంగానండి, పిల్లలంటే జబల్పూర్ పిల్లలండి. మధ్యప్రదేశ్ వెళ్ళాను కదా నేను కోట్లు ఎట్టుకెళ్తే ఒక కుర్రోడు వచ్చి, అన్న ఎన్ని సూట్లు తెచ్చారు మీరు అన్నాడు. ఎన్ని ఉంటాయి మనకి, తిప్పకూడదు 2-3 ఉంటాయి మంచివి. ఏదో మధ్యప్రదేశ్ కదా నేను ఉన్నట్లో మంచి పట్టుకుని వెళ్ళాను. అంతేనండి, వాళ్ళ పిల్లలు బాగోలేదన్న అవి అని రోజుకు ఒక కుర్రోడు వస్తున్నాడు, షాపింగ్ తీసుకెళ్తున్నాడు, చుట్టుకున్నాడు. ఇవన్నీ అవే ఆల్కొన్నవే, మంచివండి, కాస్ట్లీ వండి. 3 సూట్లు కొన్నారండి వాళ్ళు కొన్నవే వేసుకున్నాను ఇప్పుడు నేను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక దైవజనుడికి ఒక మంచిది ఇవ్వాలి. మంచి వాక్యం చెప్తున్నప్పుడు, మంచిగా చక్కగా సేవ చేస్తున్నప్పుడు ఇతను బాగుంటే మన కళ్ళ ముందు బాగుంటుంది. ఏంటి నేను చేసిందే నా నెత్తి మీదకి వచ్చిందని సామెత భలే జరుగుతుంది. ఇది నేను మా ప్రిన్సిపాల్ గారి దగ్గర నేర్చుకున్నప్పుడు నేను ఆయనకి షర్ట్లు కుట్టించేవాడిని. మంచి షర్ట్లు కొనేసి ఆయన ఒక షర్ట్ మా ఇంట్లో పెట్టుకునేవాడిని. ఆదికి ఈ షర్ట్ ఈయనకి బాగుంటుందంటే వెంటనే కొనేసి నేను కొట్టించి పట్టుకెళ్ళి ఇచ్చేవాడిని. చాలా షర్ట్లు ఇచ్చాను అలాగే నేను. ఈరోజు దేవుడు నాకు ఇస్తున్నాడు. మనకి వాక్యం నేర్పే వాళ్ళు బాగుండాలని మనం అనుకుంటాం కదా. ఆ రోజు ఆ స్త్రీ కూడా అలాగే అనుకుంది. అమ్మో ఈయన ఇంత మంచి సంగతులు చెప్తున్నాడు కదా, మా పాపాలు తీసేస్తున్నాడు కదా, ఈయనకి ఎలాంటిది ఇవ్వాలి? మంచిది, విలువైంది అత్తరుబుడ్డు ఇవ్వాలని అత్తరుబుడ్డు వేయగానే వీళ్ళు వెంటనే అంటున్నారు, ఈ నష్టం ఎందుకు అంత విలువైంది వేసావు?
మాకు ఇక్కడ కానుక ఈ డైలాగ్ వేసిందంటే ఎవరంటే యోధగాడు, ఇక్కడ లేదు కానీ ఇంకో చోట ఉంటుంది. ఇస్కరియోతు యోధగాడు డైలాగ్ ఇది. ఎందుకు వేసాం అంత కాస్ట్లీది, నా కానుక సంచులు వేస్తే నేను నెమ్మదిగా బ్లాక్ మార్కెట్లో అమ్మేసి సగం ఇందులో వేసుకుని సగం నా జోబులో పెట్టుకునేవాడిని. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, ఈ కార్యం ఆవిడ చేసిన కార్యం కదండి, ఆ కార్యం గురించి యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ తర్వాత 10వ వచనమా, యేసు సంగతి తెలుసుకుని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను, ఈమెని మీరేలా తొందర పెట్టుచున్నారు, బేదరెల్లప్పుడు మీతోటి పాటే ఉంటారు కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేస్తాను. నేను అలాగే చచ్చిపోతాను, అప్పుడు నాకు ఎవరు ఏమి చేయరు తెలుసా మీకు అన్నాడు. ఇది ఎంత పెద్ద సెంటిమెంట్ అలా తెలుసండి. నా భూస్థాపన నిమిత్తము చేసినంటే యేసుప్రభు సమాధి చేసేటప్పుడు అండి అత్తర్లు సెంట్లు పోయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా రోజు అక్కడ? హడావుడి అండి, వెంటనే దింపాలి. ఏదో ఆల్రెడీ అప్పటికే తొలిచిన సమాధి ఒకటి ఉంటే అందులో పెట్టేసారు, వెళ్ళి ఏం చేయడానికి లేదు పాపం. ఏమంటే శవాన్ని పూడ్చేటప్పుడు మన దగ్గర ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? శుభ్రంగా తలస్నానం చేయించి మంచి బట్టలు వేసి, ఎప్పుడు బతుకుండగా కొనరు కానీ చచ్చిపోయిన తర్వాత కొంటారు మంచి బట్టలు. ఎప్పుడు ఒక షాంపూ ప్యాకెట్ ఇచ్చింది లేదు కానీ ఆ రోజు షాంపూ మొత్తం వేసేస్తారు ఒంటి మీద, చివరి స్నానం పోరా అన్నట్టు శుభ్రంగా ఇవన్నీ చేసి. ఏమన్నా విచిత్రం మీరు చూసారు లేదు, సెంటు కొడతారు చాలామంది. ఈ మధ్యకాలంలో బాడీ స్ప్రేలు కొడుతున్నారు. దేనికి? శవానికి. ఏమన్నా లోపలికి ఎక్కడైనా పిక్నిక్కి వెళ్తారంటే ఈయన బాడీ స్ప్రేలు కొట్టడానికే. 4 రోజులకు ఓపెన్ చేశారంటే కొంపే మళ్ళీ. అయినా ఇలా ఆనందం, వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? అన్నీ చేయాలి. కానీ యేసుప్రభుకి ఆ ఛాన్స్ లేదు, ఆ రోజు ఏం చేయడానికి ఛాన్స్ లేదు, వెంటనే చచ్చిపోయి. ఇప్పుడు ఈయన అంటున్నాడు, నాకు ఎలాగో చచ్చిపోయినప్పుడు జరగదయ్యా, ఈవిడ ముందే ఆ భూస్థాపన నాకు జరిపించేసింది. కనుక ఆవిడికి ఇచ్చిన వరం ఏంటో తెలిసిన యేసుప్రభు చూడండి, అది ఎంత బాగుంటుంది కింద మాట. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమెకు జ్ఞాపకార్థముగా ప్రశంపింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారి గురించి సువార్త ప్రకటించే ప్రతి చోట ఏం ప్రకటింపబడుతుంది చెప్పండి? ఇప్పుడు ఈ వచనం ప్రకారం ఆమె చేసిన క్రియ. అత్తరబుడ్డి పంచింది, అత్తరబుడ్డి యేసుక్రీస్తుల వారి మీద పోసింది. ఆమె క్రియలు ఆమెను ఏం చేస్తున్నాయి? ఇప్పుడు మనం ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆ రోజు ఆవిడ చేసిన క్రియలు కొనియాడతాయా? క్రియలు ఘనతనిస్తున్నాయా? ఇచ్చాయి. ఏమండి, యేసుప్రభుకి ఆవిడ అత్తరబుడ్డి ఇచ్చింది. ఈరోజు స్త్రీలుగా మీరు యేసుప్రభుకి ఏమిస్తున్నారు? మీరు అంటారు యేసుప్రభు లేదు కదండి, వెళ్ళిపోయాడు కదండి. యేసుప్రభు ఈరోజు భౌతికంగా లేడు, మరో రూపంలో ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? వాక్యం రూపంలో ఉన్నాడు. మరి ఆ వాక్యానికి మీరు ఏం చేస్తున్నారు? ఆ వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఏం చేస్తున్నారు? స్త్రీలుగా మీకు చాలా చక్కగా టైం ఉంటుంది ఇంట్లో. రోజుకు 2 గంటలు 3 గంటలు టైం ఉంటే ఆ టైంను దేవుడి కొరకు ఏమన్నా చేయడానికి వెచ్చిస్తున్నారా? నేను చాలాసార్లు చెప్పాను, స్త్రీలకు సంబంధించిన పాఠాలన్నీ మీరు కూర్చొని రాయండి అమ్మ, ఏవో పుస్తకాలు చేద్దాం. మీరు ఆ పని పెట్టుకోండి. లేదా ఏదో ఒక పని సంఘానికి సంబంధించిందో ప్రసంగాలకు సంబంధించిందో రాయటమో టైప్ చేయటమో సోషల్ మీడియాలోనికి మన దగ్గర వస్తున్న మెసేజ్లన్నీ పట్టుకెళ్ళడానికో ఏదో ఒక పని పెట్టుకోవాలండి. పని మీరు వాక్యం కోసం ఏమిస్తున్నారు? ఈరోజు యేసుప్రభుకి ఆవిడ అత్తరబుడ్డి ఇచ్చింది, విలువైంది. ఆ రోజు భౌతికంగా ఉన్నాడు కనుక ఈరోజు యేసుప్రభు మన దగ్గర వాక్య రూపంలో ఉన్నాడు. స్త్రీగా మీరు ఏం చేస్తున్నారు? మీరు కొనియాడబడ్డానికి మీరు ఆలోచించుకోండి. మీరు వాక్యానికి ఏం చేస్తున్నారు? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గారు చేసిన త్యాగం మీ అందరికీ తెలుసు. అందుకే ఆవిడ ఆ రోజు ప్రాణాలకి తెగించి శుశాన్ కోటలోనికి వెళ్ళి ఆ రోజు ఆ రాజు ముందు నిలబడి ఆ రోజు జరగబోయే వధన ఆపింది కనుక ఆవిడను కొనియాడుతూ ఆవిడ పేరుతో బైబిల్లో దేవుడు ఒక గ్రంథమే రాయించాడు. ఏ గ్రంథం? ఎస్తేరు గ్రంథం. ఒక స్త్రీ పేరుతో బైబిల్లో ఒక గ్రంథం అంటే మీరు ఆలోచించండి. అది దేవుడి కోసం ఆవిడ చేసిన కార్యాన్ని బట్టి వచ్చిన ఘనత. మళ్ళా చెప్తున్నాను, కార్యాన్ని బట్టి వచ్చిన ఘనత. ఇప్పుడు నేను చూపించే స్త్రీలు అందరూ కూడా దేవుడి కొరకు కార్యాలు చేసి కొనియాడబడుతున్నారు బైబిల్లో కానీ మన మధ్య కానీ. మరొక ఆవిడని చూపిస్తానండి. సరే, ఈవిడ గురించి ఆలోచిస్తేనే మతిపోయిద్ది. లోకాసు వార్తకి రండి, ముగించేస్తాను. లోకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం చదవండి బైబిల్లో. లోకాసు వార్త 2వ అధ్యాయం
ఏమండి 36 వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తె అయి ఉన్న అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినతే. ఏమంటే భర్తతో పాటు కాపురం ఎంతకాలం చేసిందట? 7 సంవత్సరాలు చేసిందటండి. భర్త చనిపోయాడు. తర్వాత ఏం చేస్తుంది చూడండి. 7 ఏండ్లు బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు. ఎంతకాలం విధవరాలట? 7 ఏళ్ళు కాపురం చేసింది, 84 ఏళ్ళు విధవరాలంటే మొత్తం మీద అది 7, ఇది 84, ఎంత చెప్పండి? 91. ఈ 91 ఏళ్ల జీవిత కాలంలో 7 ఏళ్ళు కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు కాపురం చేసి మిగిలిపోయిన 84 సంవత్సరాలు ఏం చేస్తూ ఉందట? విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు. ఈ పదమండలం ఏం చేయండి, ఏం చేస్తుంది? రేయింబగళ్ళు సేవ, రేయింబగళ్ళు సేవ. ఎక్కడ? దేవాలయంలో. ఇవన్నీ వింటుంటే మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? ఏ స్త్రీ బైబిల్లో కొనియాడబడుతుందన్నా ఆ స్త్రీ ఏదో ఒక త్యాగం దేవుడి కొరకు చేస్తేనే ఆవిడ ఏమవుతుంది? కొనియాడబడుతుంది. 84 సంవత్సరాలు దేవాలయంలో సేవ అంటే చిన్నమాట? చిన్నమాట అండి. ఆ రోజు దేవాలయం అంటే యెరూషలేం దేవాలయం. ఈ రోజు దేవాలయం ఏంటి చెప్పండి? ప్రస్తుతం దేవాలయం ఏంటి? సంఘము, అంతే కదా? సంఘమే దేవాలయం. మందిరం అన్నా ఏమండి, దేవాలయం అన్నా ఒకటే కదా. మందిరం అనగానే కొత్త నిబంధనలు దేని మందిరం అన్నాడు? సంఘమే మందిరం. ఈరోజు ఏ స్త్రీ సంఘంలో నేను 84 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను, 30 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను, 40 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను, ఎంతమంది ఉన్నారు చెప్పండి? గట్టిగా ఒక 2-3 సంవత్సరాలు సేవ చేశారనుకోండి, అన్నయ్య ఎప్పుడు మాకే చెప్తున్నారు కదా, కొంచెం ఎవరికైనా మార్చవచ్చు కదా. ఏంటి మార్చాలి? పని. మనం చూసారా మార్పించేసుకుని అమ్మాయి మనం రిలాక్స్ అయిపోతే పోతే ఎవడో ఒకటి చేసుకుంటాడు, ఎవరో ఒకరికి ఇచ్చేయండి, ఎవరో ఒకరికి అది అప్పగించేయండి. ఎందుకు దేవుడి పని నుంచి ఎందుకు పక్కకు జరగడం? ఆవిడ 1 సంవత్సరం చేసిందన్నాడా? 2, 3? ఎంతకాలం? 84 ఏళ్ల సేవ. ఏమంటే దేవుడు సేవ చేసిన వాళ్ళన్నా పని చేసిన వాళ్ళన్నా దేవుడికి చాలా ఇష్టం అండి. ఈవిడికి ఎంత భాగ్యం ఇచ్చాడు తెలుసండి, ఇంత సేవ చేసినందుకు. ఇక్కడ వరకు మీకు తెలుసు కానీ తర్వాత చదవాలి. ఇక్కడ 84 ఏళ్ళు సేవ చేసిన ఈవిడికి దేవుడిచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి. ఎక్కడికి వచ్చింది లోపలికంటే మీకు చరిత్ర తెలియాలి. ఇక్కడ ఏం జరుగుతుందో. యేసు ప్రభుని తీసుకుని వచ్చారు యెరూషలేము దేవాలయానికి. యెరూషలేము దేవాలయానికి యేసు ప్రభుని తీసుకుని వచ్చినప్పుడు పైన సుమియోన్ అనే ఒక ప్రవక్త మాట్లాడతాడు. ఏమని? ఇదిగో ఇతను ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు, అనేకల హృదయం ఇతను బట్టి లేస్తాయి పడిపోతాయని చెప్పి యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ మరియమ్మ గురించి ఒకటి చెప్తాడు ఆయన. నీ హృదయంలోనికి ఖడ్గాలు వెళ్ళిపోతాయమ్మా, ఈ కుమారుడి నిమిత్తం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని తల్లి మరియతో చెప్పాడు. ఏమంటే దేవాలయంలో ఈ సీన్ జరుగుతున్నప్పుడు ఆమె అక్కడే ఉంది. అప్పుడు దేవాలయంలోకి వచ్చి అంటుంది, ఇక్కడ చూడాలి జాగ్రత్తగా, లోపల దేవాలయంలోనికి వచ్చి దేవుని కొనయాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడాను. అనగా ఎవరి గురించి మాట్లాడుతుంది? సరే, ఏ వయసులో యేసుప్రభు కోసం మాట్లాడుతుంది ఇప్పుడు నాకు చెప్పాలా? 91 కూడా కాదు, మీకు తెలుసో లేదో. కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు అంటే కన్యక దగ్గర నుంచి ఆ 7 ఏండ్లు లెక్క. కన్యక ఎప్పుడవుతుంది? కన్య ఎప్పుడవుతుంది చెప్పండి? 12, 13, 14 అంటే అక్కడ 12, ఆ తర్వాత అక్కడ 13 వేసుకుందాం, రౌండ్ బాగుంటుంది. అక్కడ 13, ఇక్కడ 7, 20, ఇదేమో 84. 20, 84 ఎంత చెప్పండి? 20, 84, 104. లెక్కలు రావట్లేదు మీకు. 104 ఏళ్ల బామ్మ యేసుప్రభుని చూసి బయలుదేరింది. ఏం చెప్పడానికి? సువార్త చెప్పడానికి, ఆయన గురించి ప్రకటించడానికి. నాలో ఇక్కడ మీలో కూర్చున్న వాళ్ళు ఎవరికైనా 100 సంవత్సరాలు ఉన్నాయన్న వాళ్ళు చేయొద్దండి. మీరు రారు సన్నిధికి. 100 ఉంటుంది, పైన ఉంది కదా, మీరు ఎక్కలేరు. ఇక 104 సంవత్సరాలు ఆవిడ యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పడానికి మతిపోయిందండి నాకు ఆ వచనం చూసిన తర్వాత. నేను వేసిన కూడా సుమారు లెక్కలు తెలుసా?
కరెక్ట్గా కాదు ఇది. అటు ఎక్కువ ఉండొచ్చు, ఇటు తక్కువ కూడా ఉండొచ్చు. సుమారుగా అయితే 100 ఏళ్ళు పైన ఉంటాయండి, కన్ఫామ్గా 100 ఏళ్ళు పైనే ఉంటాయి ఆవిడకి. 100 ఏళ్ళు పైన ఉన్న ఆవిడకి యేసుప్రభు గురించి సువార్త ప్రకటించే భారం ఎత్తుకుందంటే మీరు ఆలోచించాలి. యవ్వనంలో ఉన్న స్త్రీలు, మీరు ఎక్కడికి వస్తున్నారు దేవుడి పనికి? మీ శరీరం ఎక్కడికి వెళ్తుంది దేవుడి కోసం? మీరు ఆలోచించండి. వీళ్ళ గురించి ఊరకనే రాడండి దేవుడు. 100 సంవత్సరాల తర్వాత యేసుప్రభుని ప్రకటించింది కనుకే ఆవిడ గురించి బాగా రాశాడు బైబిల్లో. మంచి కుమార్తె, సేవ చేసిన కుమార్తె, యేసుప్రభుని చూడగానే సువార్తకి వెళ్ళిన కుమార్తె. ఎవడు మీకు తెలుసో లేదో, యేసుప్రభు పరిచయం అయిన తర్వాత చాలా మంది స్త్రీలు సువార్త చేస్తారు బైబిల్లో. సమరయ స్త్రీ చేసిందా? చేసింది. ఎవడు మరియా సమాధిలోంచి తిరిగి లేచిన తర్వాత మొదట చూసింది ఆవిడే కదా, ఆవిడ కూడా సువార్త ప్రకటించింది. యేసుప్రభు పరిచయం అయ్యాడంటే చాలంటే పనులు చేస్తారండి చాలా మంది బైబిల్లో సువార్త స్త్రీలు. అందుకే వాళ్ళ గురించి దేవుడు బైబిల్లో కొనియాడుతున్నాడు. నా కుమార్తె నా కోసం సేవ చేసింది, నా పనులు చేసింది, నాకు అత్తరుబొడ్డు ఇచ్చింది. ఏమంటే దేవుడు ఆ క్రియలు రాసి ఆ క్రియలే ఈరోజు ఆవిడ ఏం చేస్తున్నాయి? కొనియాడుతున్నాయి. అంటే ఇప్పుడు నిన్ను కొనియాడేది ఎవరు చెప్పండి? ఏడు చెప్పండి. ఇప్పుడు ఏవి మనల్ని కొనియాడతాయి? మనం ఏం కోరుకుంటే చెప్పను, ఓపెన్గా చెప్పను. నేను దేవుడి సన్నిధిలో మనల్ని ఎవరైనా మనుషులు కొనియాడితే బాగుంది అనుకుంటాం మనం, అవునా కదా? మనుషులు మెప్పు, మాకు మనుషులు చప్పట్లు కొట్టాలి, మనుషులు మమ్మల్ని పొగడాలి అని మనం అనుకుంటాం. నిజానికి నీకు భక్తి కలిగిన స్త్రీ అయితే నిన్ను మనుషులు కొనియాడకూడదు. ఏం కొనియాడాలి? నువ్వు చేసే క్రియలు నిన్ను కొనియాడాలి. అది ఇచ్చే ఘనత అంతా ఇంత కాదు. మళ్ళీ చెప్తున్నాను, క్రియలు ఇచ్చే ఘనత అంతా ఇంత కాదు. బైబిల్లో మనం ఏమండి ప్రవక్తకి మేడగది కట్టిన స్త్రీని గురించి చదువుకుంటాం మనం, తెలుసు కదా మీకు. ఆ స్త్రీ చేసిన కార్యం కదా ఈరోజు ఆవిడ కొనియాడుతుంది. బాగా వినండి, బైబిల్లో ప్రతి స్త్రీ కూడా ఆవిడ చేసిన కార్యాలు ఆవిడ కొనియాడుతున్నాయి. కానీ ఈరోజు దారి తప్పారు, మనుషులు మెప్పు కోరుకుంటున్నారు. వద్దండి, మనుషులు మెప్పు కాదు మనం కోరుకోవాల్సింది. మనం చేసే క్రియలే మనల్ని ఏం చేయాలి? కొనియాడాలి. ఏమంటే నిజంగా ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. సంఘంగా నేను మీతోనే కదా చెప్పుకోవాలి. క్రియలు కొనియాడతాయా, పనులు కొనియాడతాయి అంటే ఖచ్చితంగా కొనియాడతాయండి. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక సినిమా తీశాను, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. ఆ సినిమా తీస్తున్నప్పుడు లక్షల రూపాయలు ఖర్చు అయిపోయాయి. చివరిలో డబ్బులు లేక బండి అమ్మేశాను. ఈరోజు నా జీవితంలో వండర్ అండి. అదే సినిమా చూసిన వ్యక్తి అండి దానికంటే కాస్ట్లీ బైక్ ఒకటి పట్టుకుని వచ్చాడు ఈరోజు నాకు గిఫ్ట్ ఇవ్వడానికి, ఫ్రీగా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది నేను మాటతో తెచ్చుకున్నది కదా, నా మాటలు కాదు దేవుడి దగ్గరికి వెళ్తా. ఏది వెళ్ళింది చెప్పండి? క్రియ. ఆ రోజు సాహసం చేశాను. చాలామంది సంఘంలో ఇచ్చిన వారు ఇచ్చారు, ఇక ఇవ్వలేకపోతున్నారు, ఖర్చు ఉంటుంది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర. డబ్బులు తీసుకున్నాను అంటే కొన్ని అప్పులు చేశాను, చివరికి సరిపోక బండి అమ్మాను. కారణం అందులో ఉన్న కంటెంట్ అంత గొప్పది, ప్రజల్లోకి వెళ్తుంది ఆ నమ్మకం నాకు ఉంది. ఈరోజు ఆ సినిమా 1,00,000 మంది చూశారు. 1,00,000 మంది అండి ఆ సినిమా చూసింది. విచిత్రం ఏంటంటే ఆ 1,00,000 మందిలో ఈ బండి ఇచ్చిన ఆయన కూడా ఉన్నాడు. ఏమండి వాళ్ళు 4 రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటున్నారట. సార్ 4 రోజుల నుంచి మేము బండి ఒకరికి ఇవ్వాలనుకుంటున్నాం తండ్రి, ఎవరికి ఇవ్వాలని ప్రార్థన చేసుకుంటున్నారట. ఈలోపు ఎక్కడో వార్త విన్నారట, ఒక ఆయన సినిమా కోసం ప్రసంగం విన్నారట, బండి అమ్మేశారని. అప్పుడు ఈయన అనుకున్నాడట ఇవ్వాలని. ఈరోజు చెప్తున్నారండి, మా సంఘానికి వచ్చారు వాళ్ళు, మన ఆరాధన అయిపోయిన తర్వాత వేరే ఆయన కోసం ఏమండి ఈ బండి ఇవ్వాలన్న సంగతి అవతరాతంతో పంచుకోవడానికి వెళ్తే అవతరాతనే డైరెక్ట్గా ఓపెన్ అయ్యాడట. ఏమండి నేను సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ చూశానండి, అబ్బా ఏం తీశారండి, అది చాలా గొప్పగా ఉందండి అన్నారట. అప్పుడు మనోడు ఫిక్స్ అయిపోయాడు, నా నోట ఆ మాటే ఉంది, ఆయన నోట ఆ మాటే ఉంది కనుక బండెట్టుకెళ్ళి ఇప్పుడు ఆయనకి మేము ఇవ్వాలి. ఈరోజు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారండి. వాళ్ళు ఎవరు? మన సంఘం కాదండి, వేరే సంఘస్థులు. ఏమండి మనం చేసే ప్రతి కార్యాన్ని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తున్నాడు. మన పని మనకి ఘనత తెస్తుంది. మనం దేవుడి కోసం పడే కష్టాలే మనకి ఘనత తెస్తాయి తప్ప మనుషుల మెప్పు, మనుషుల ఘనత మనకి వద్దు. చివరిగా ఒక మాట చూపిస్తాను. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు దేవుడి పని మీద కనుక మీరు ఫోకస్ చేస్తే మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11-12 వచనాలు రాసుకోండి, ముగించేస్తాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఏమంటే 11-12 వచనాలు చూడండి. మనుషులు ఎలాంటి ఆలోచనలతో ఉంటారో చెప్తున్నాడు దేవుడు. 11వ వచనం 12వ వచనం చదువుతున్నారా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11-12. మద్యమును త్రాగుదామని
వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానం చేసే వారికి శ్రమ. అంటే ఇప్పుడు వీళ్ళు తెల్లారు లేస్తే ఏ డ్యూటీ మీద ఉంటారట? తెల్లవారు లేచిపోతున్నారట. ఇదేంటి పనికి వెళ్ళినా కాదు, బారుకి వెళ్ళిపోవడానికి. తెల్లవారు లేచిపోయాడట, ఏదో పని ఉన్నట్టు. పోయి అక్కడ కూర్చున్నాడట, బ్రాందీ షాపులో కూర్చొని ఎప్పుడు వరకు తాగుతున్నాడట? చాలా రాత్రి వరకు, మంట పుట్టించే వరకు. అంటే వాంతులు వచ్చేంత వరకు ఆపడం. వాంతి వచ్చి అక్కడే పడిపోవాలా, ఆ వాంతులు కొట్టుకుని తిరగాల, అదంతా షట్టగండించుకుని ఇంటికి రావాలా. కానీ ఎంత బాగా రాస్తున్నాడు దేవుడు ఈ తాగుబోతుల గురించి. ఒకడు తాగుబోతు అయిపోయాడు, ఈ పనిలో పడిపోయాడు అంటున్నాడు, తాగే పనిలో పడిపోయాడు. తర్వాత వచ్చిన చూడండి, ఇంకొకటికి ఇంకో పిచ్చి. వారు సితార, స్వరమండలం, సన్నాయిలను వాయించుచు, ద్రాక్షారసము త్రాగుచు, నెక్స్ట్ ఏంటి, విందు చేయుదురు. కానీ ఏం రాశాడండి. వాళ్ళకి దేని మీద మనసు ఉండదట? యెహోవా పని, నన్ను పుట్టించిన తండ్రి నాకేదో పని ఇచ్చాడు కదా, పని 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 మీద లేదట. తిందాం, త్రాగుదాం, విందులు. ఏమండి, ఎవరితో పెళ్లి జరుగుతుంది, ఎవరు బిర్యానీ వండుతున్నారు, ఎవరు చికెన్ దమ్ బిర్యానీ వేశారు, ఇదే. యెహోవా పని యోచింపరు. ఆయన చేసే హస్తకృత్యములను వాళ్ళు ఏం చేయట్లేదట? లక్ష్య పెట్టడం. ప్రియులరా, స్త్రీకైనా పురుషుడికైనా ఇద్దరికి చెప్తున్నాడు ఇది. లోకంలో పడిపోయారా? లోక సంబంధమైన వాటిలో పడిపోయారా? దేవుడు పని మీకు మనసులకి ఎక్కడం లేదా? నేను ఒకటే చెప్తాను, నువ్వు ఒకవేళ దేవుడు పని చేస్తే, దేవుడు వాక్యానుసారంగా దేవుడు చెప్పినవన్నీ నీ కుటుంబంలో నెరవేరిస్తే, నీ సంఘంలో నెరవేరిస్తే, ఆ క్రియలే నిన్ను ఏం చేస్తాయి? కొనియాడతాయి. అంటే ఇప్పుడు మనల్ని ఏం కొనియాడాలని మనం బ్రతకాలి చెప్పండి. ఏమంటే మీకు అర్థమైందో లేదో? ఇది ఒక్క ప్రసంగం మీకు అర్థమైతేనండి, నాకు ఎవరో మెప్పు కావాలి, నన్ను ఎవరో పొగడాలి, నన్ను ఎవరో చూడాలి, నాకు ఏదో చెయ్యాలి, ఇది వద్దండి. నేను దేవుడి కోసం పని చేయాలి, ఆ పని దేవుడికి నచ్చాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను మెచ్చుకోవాలి, అంతే. ఇంకా మనుషులతో మనం సంబంధం లేకుండా పని చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, మనం చేసే క్రియలు మనల్ని ఏం చేస్తాయి? కొనియాడతాయి.